शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం. ఇందులో మనం స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, అతని లక్షణాలు ఏంటి అని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం. స్థితప్రజ్ఞుడు ఎవరు, అసలు ఆ మాట ఎలా వచ్చింది అని మనం దాని గురించి చెప్పుకున్నాం. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క హీరో ఉంటాడు, మన ఒక ఐడియల్ పర్సన్. ఆయన్ని చూసి ఆయన ఎలా ఉండాలని మనం ఎలా తాపత్రయపడతామో ఒక్కొక్క కళలో. అలాగే ఇందులో ఇప్పుడు మన సంగీతం నేర్చుకునేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అని పెట్టుకుంటారు, ముందర ఫోటో పెట్టుకుని ఆవిడ గురించి తెలుసుకుని ఆవిడలా పాడాలని ప్రయత్నం చేస్తారు కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒక ఆదర్శం స్థితప్రజ్ఞుడు. అంటే మనం ఎంటైర్ భగవద్గీతకి హీరో ఎవరు అంటే స్థితప్రజ్ఞుడు అనేవాడు. అంటే అతని పేరు ఎలా ఉంటాడు అనేవాడు అతను. సో అతన్ని ముందర పెట్టుకొని అతని లక్షణాలు ఏంటో మనం తెలుసుకుని అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆయన లక్షణాలు 18 శ్లోకాల్లో ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. దానిలో మనం కొన్ని చెప్పుకున్నాము. ఈరోజు మనం 58 చెప్పుకుంటాం. అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, కోరికలన్నీ అవి మన అదుపులో ఉండాలి అని చెప్పాను. తర్వాత ఆనందం అనేది మన మనస్సులోనే ఉంటుంది, బయట దొరికే వస్తువు కాదు. అవి అలాంటి దుఃఖాల్లో చలించకూడదు, సుఖాల్లో పొంగిపోకూడదు అని అవి చెప్పుకున్నాము. ఇప్పుడు 58వ శ్లోకం. యథా సంహారతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు అవయవాలన్నీ లోపలికి తీసుకుంటున్నట్టు, ఆ విధంగా ఇంద్రియాలని అన్ని విధాలుగా ఉపసంహరించుకున్నట్టు అలా ఉండే అతని పురుషుడి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకం ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పబడింది. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాములు, మన ఇంద్రియాలని నిగ్రహంగా మన కంట్రోల్లో పెట్టుకోవడం. దాని ప్రయోగం ఉపసంహారం రెండు. ఇప్పుడు మనం చూడండి, ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాం, మనం ఉపసంహరిస్తాం. అలాగే మన అవయవాలు కూడా వాటిని ప్రయోగించడం, ఉపసంహరించడం మన చేతుల్లో ఉండాలి. ఎంత కష్టం అది తేలిక కాదు. చెప్పడం చాలా తేలికది, చాలా చాలా కష్టమైన పని. ముందు ఉపయోగం ఎలాగా, ఉపసంహారం ఎలాగో తెలుసుకుందాం. ఉపయోగం అంటే ఏదైనా వస్తువుని వాసన చూడాలి అంటే ముక్కును ఉపయోగించాలి. ఉపసంహరించుకోవడం అక్కడ ఉంది, దాన్ని మనం వాసన చూడడానికి మనకి ఇష్టం లేదు, మనం అంటే అది చూస్తే మన మనస్సు చెలిస్తుందేమో అని అనుమానం, అప్పుడు ఉపసంహరించుకుంటాం. ఇంకా మనం దాన్ని చూడడానికి ఇష్టపడడం, పెద్ద మనకు వాసన కూడా తెలియదు. అలా అంటే ఒకవేళ వచ్చినా దానివల్ల మన మనస్సు చెలించదు.
అది ఎంత కష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వీట్ ఇష్టం. స్వీట్ తినకూడదు. అక్కడ ఉంది ఎదురుకుండా. దాన్ని చూసి ఆ లడ్డు మంచి వాసన వస్తుంది. అలా వస్తుంటే వాసన తీసుకుంటూ ఉంటే దాన్ని వెళ్ళి తినాలి అని బుద్ధి వస్తుంది. కానీ ఆ వాసన వస్తూ ఉంటే కూడా మన మనస్సును నిగ్రహించుకోవడం అంటే ఆ ముక్కుని దానికి ఉన్నదాన్ని ఉపసంహరించుకోవడం అనమాట. అది ఎంత కష్టమైన పని. ఇలాగా ప్రతి ఇంద్రియానికి ఉంటుంది. కళ్ళతో కొన్ని చూసి మనం అట్రాక్ట్ అవుతాం కదా, కొన్ని విని అట్రాక్ట్ అవుతాం, కొన్ని వాసనతో, కొన్ని ఇలాగా మనం టచ్ చేసి స్పర్శతోటి ఇలాగా ఏవి అవ్వకుండా ఉండడం అంటే ఆ ఇంద్రియాల మీద నిగ్రహం రావాలి అని చెప్తున్నారు. ఇవి ఎప్పుడైతే అంటే ఈ తాబేలు ఏం చేస్తుంది, ఇక్కడ తాబేలుతో కంపేర్ చేశారు. తాబేలు కూర్మ అవుతాను, అది కూడా ఒకటేమో కృష్ణుడు కదా. తాబేలు ఏం చేస్తుంది, అన్నీ ఉంటాయి దానికి, అలా మెల్లిమెల్లిగా అవసరం ఉన్నప్పుడు పైకి అన్ని తీసి ఆ కాళ్ళు అవి పాకుతుంది. ఎక్కడైనా ఏదైనా అనుమానం వచ్చి ఎవరో శత్రువు ఉన్నాడు అంటే అన్ని లోపలికి ఉపసంహరించుకుని పైకి ఒక టిప్పలాగా ఉంటుంది. అప్పుడు దానికి ఎవరు ఏమీ చేయలేరు దాన్ని. ఆ విధంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంద్రియాలు వాడుకుని అవసరం లేనప్పుడు ఉపసంహరించుకోవడం, అది దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. పైగా మనకి ఒకదానిలో ఒక్క మనం ఇంద్రియంలో వీక్ ఉన్నా మిగతావి కూడా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో దీపం పెట్టాం, 5-6 కిటికీలు ఉన్నాయి, ఒక్క కిటికీ తీసినా దీపం ఆరిపోతుందిగా కదా. అలా అందుకని మనకి ఇంద్రియాల్లో కళ్ళు కానీ ముక్కు కానీ ఏదైనా ఒక్కదానికి మనం వశమైపోయినా ఇంత కష్టపడి ఇన్ని రోజులు చేసుకునే ఇంద్రియ నిగ్రహం పోతుంది. కాబట్టి అన్ని ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి అని చెప్తున్నారు. పైగా ఏం చేస్తారు, కాలు కోరతాయండి ఇంద్రియాలు, కోరనివే ఉంటుంటాయి మనకి, అదే కదా, అవి కావాలి ఇవి కావాలి ఇక్కడ ఇది ఏదో చేద్దాం, అలా రకరకాల కోరుతున్నప్పుడు ఏది అవసరమో అవే ఇవ్వాలి, ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి. ఇది నేర్చుకో అని చెప్తున్నాడు అనమాట. పైగా వాటిని ఒకవేళ ఇచ్చినా అంటకుండా చేయాలి, అంటే దాని మీదే ధ్యాస పెట్టుకోకూడదు. అదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్నే లేస్తాము, కొన్ని కాలకృత్యాలు అంటే స్నానం చేయడం చేసుకుంటాం. స్నానం చేయడం అనేది మనకి రోజు చిన్నప్పటి నుంచి చేయడం అలవాటే. దాని గురించి మనం ముందర రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆలోచిస్తామా, అమ్మో పొద్దున్న లేవాలి స్నానం చేయాలి అనే ఆలోచనే ఉండదు. అది రోజు రొటీన్గా జరిగిపోయేది. పొద్దున్నే లేస్తాం, పని చేసిస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. దాని గురించి పెద్ద ఆలోచన ఉండదు, దానికి చేసే నీళ్లు దాని గురించి ఇంకా డిస్కషన్ ఉండదు కదా. అది ఒక రొటీన్ అంతే, దానికి మనమే అంటదు మనకి. అలాగా మనం ప్రతిరోజు చేసే పనులు ఎలా చేస్తామో అలాగే ప్రతిదీ చేస్తే కనుక అవి మనల్ని అంటవు. వాటి గురించి ఇంక డిస్కషనే లేదు, ఆలోచనలే లేవు. కానీ అలా ఉండలేము కదా, అది నేర్చుకోండి అని చెప్తున్నారు. కాబట్టి దైనందిన కార్యక్రమాలు ఎలా చేసామో అలాంటివే చెయ్యాలి అని. తర్వాత నిజానికి చెప్పాలంటే ఈ ఇంద్రియాలు మనకి భగవంతుడు ఇచ్చిన వరాలు కదండి. ఇవి లేకపోతే మనం బతకగలమా, మనకి ఏమీ తెలియదు, జీవితంలో సుఖం అంటే ఏం తెలియకుండా అయిపోతుంది. దాన్ని ఎలా వాడాలో ఎట్లా వాడాలో దాన్ని తెలుసుకుని వాడితే గనక అది మనకి నిజంగా ఎంతో దానివల్ల పుణ్యం వస్తుంది, అంతే కదా. మన చేతులు లేకపోతే మనం ఏ పనులు చేయలేమో, అసలు భగవంతుడిని ఎలా పూజించగలం. అలాగే చెవులు లేకపోతే ఏది వినలేంగా, భగవంతుడు కీర్తన వినగలమా, ఏమీ చేయలేము. అలాగే ప్రతి అవయవం ఏది తీసుకున్నా అంతే, అవన్నీ మనకి భగవంతుడు ఇచ్చిన వరాలు, వాటన్నిటిలో భగవంతుడు ఉంటారు. కాబట్టి అవి సద్వినియోగం చేయాలి. అది ఎంతవరకు చేస్తాం, మనం ఏం చేస్తాము, దాన్ని చూసి మెల్లిగా మనం టెంప్ట్ అయిపోయి చెయ్యకూడనివి వినకూడనివి అలాంటివన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇది తగ్గించుకో అని చెప్తున్నాడు. పైగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఆహారం ఉంటుంది కదా. కళ్ళకి మనకి స్వచ్ఛంగా ఏదో చూడండి, మనం బాగా ఇక్కడ ఊర్లలో ఉండే అలసిపోయినప్పుడు ఒక్కొక్కసారి పల్లెటూరు వైపుకి వెళ్ళి ఆ పచ్చటి చేలు అవి చూస్తే కంటికి ఎంత హాయిగా అనిపిస్తుంది. తెల్లటి పూలు అలాంటివన్నీ చూస్తే కంటికి అది ఆహారం నిజానికి కదా. అలాగే బాగా చదువుకునే వాళ్ళకి మంచి మంచి పుస్తకాల ఆహారం, మంచిగా చదువుకోవచ్చు. అలా వినే వాళ్ళకి సంగీతం, వాళ్ళు అది వింటే వాళ్ళు హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మంచి ఆహారం అది వాటికి కూడా ఇవ్వాలి అని, దానికి ఇవ్వవలసింది ఇవ్వకుండా చెడిస్తే చాలా డేంజర్ అన్నమాట. కాబట్టి మన ఇంద్రియాల అధీనంలో ఉండకూడదు, మన అధీనంలో ఇంద్రియాలు ఉండాలి అని చెప్పారు. దీనికి మనకేంటంటే కొంతమందికి సహజంగా అభ్యస్తుంది, పై పుట్టుకతో వాళ్ళ అదృష్టం పూర్వజన్మ సుకృతం వల్ల. కానీ చాలా మందికి మనందరికీ ఎవరికి అప్పదు. మనం ప్రయత్నంతో సాధనతో దాన్ని సాధించాలి. అది చాలా కష్టమైన పని, కానీ అది చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు దీని గురించి చెప్తారు. అసలు ఎలాగా అంటే వీటికి రుచి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థానికి రుచి ఉంటుంది, అది ఎలాగా వదలడము అంటే అసలైన రసేశ్వరుడిని పట్టుకోవాలి, అప్పుడు రుచి ఉండదు. ఇంకా ఇవన్నీ మనకు రుచించవు అంటారు.
రసేశ్వరుడు ఎవరు? భగవంతుడు. ఆయన్ని పట్టుకుంటే ఆయన ఇచ్చేది ఆయన చూసారా, అవన్నీ అలవాటైతే ఇంక ఇవన్నీ నచ్చవు కదా. రామనామాంతి గురించి కూడా రామదాస్ అదే చెప్తాడు కదా, అది అందులో ఉన్న తీపి ఇందులో ఎందులో ఉంది, పాలలో ఉందా పంచదారలో ఉందా అని అలాగా అసలైంది అది పట్టుకోవడం. కానీ అది పట్టుకోవడమే అదే కష్టమైన విషయం. మెల్లిమెల్లిగా సాధన మీద అబ్బుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ ఇందులో ఒక సాధకుడు అంటే మనం ఎవరైతే ఇవన్నీ ఇవి తెలుసుకుంటున్నామో నేర్చుకుంటున్నామో మనకి ఏవి కావాలో ఆ పరమ రహస్యాన్ని ఇందులో చెప్తున్నాం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో తెలుసండి, దీనికి వాసన అనేది వెన్నంటే ఉంటుంది, దాన్ని మనం పట్టుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవితంలో నాకు ఒకటి సంగీతం అంటే విపరీతమైన ఇష్టం అనుకోండి, అదే దాన్నే పట్టుకుని ఉన్నాను. నాకు చెవులు ఒక్కటే ఆ ఇంద్రియ, అది నాకు చాలా చెవులు ముఖ్యమైనవి, అదే వింటూ ఉన్నాను. అలాగే ఈ జన్మ అయిపోయింది. వచ్చే జన్మలో కూడా ఆ వాసన నన్ను పట్టుకొని, అది వాసన అంటారు. అది మంచిదైతే పర్వాలేదు, కానీ చెడుకు కూడా చెడు చేయడం అలవాటు అయ్యి ఆ చెడు వాసన కూడా పట్టుకుని ఉంటుంది. దానివల్ల మరుజన్మ కూడా నాశనం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వాసన నశింపజేయడానికి మంచైనా చెడైనా ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది మళ్ళా ఈ వాసన పట్టుకుంటే మళ్ళా మరుజన్మ, మనకి పునర్జన్మ రాహిత్యం కదా కావాల్సింది. కాబట్టి ఈ విధంగా చేయాలి. కానీ మనం కొంతమంది ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఇప్పుడు మనం ఇంకొక మనిషిని అనకూడదు కానీ చెప్తారు. ఏం చెప్తారు, మేము ఏదో ఇన్ని రోజులు నియమం పెట్టుకున్నాము, మేమేమి తినము తాగము, 40 రోజులు ఏదో అంటారు. ఆ 40 రోజులు వాళ్ళు ఏవి తినరు తాగరు, చాలా నియమంగా ఉంటున్నారు. కానీ 41వ రోజు అది అయిపోయిన వెంటనే మళ్ళీ అన్ని తినడం తాగడం, తర్వాత ఏది చేయకూడదు అవన్నీ చేయడం మొదలెడుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ వాసన వదలలేదు. పైగా చాలా కష్టంగా అలా ఇంద్రియాలను పట్టుకొని ఉన్నారు వాళ్ళు, కానీ వాసన వదల్లా. అసలు ఈ నియమాలు ఎందుకు పెట్టారు మనకి పెద్దవాళ్ళు? ఆ వాసన మెల్లిమెల్లిగా వదిలించుకోండి. కనీసం ఈ 40 రోజులు అలవాటు అయితే జీవితంలో కొన్ని రోజులు అలా ఉంటారని పెట్టారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 40 ఇలా బిగపట్టుకుని 41వ రోజు మళ్ళా అన్ని మొదలెడతారు. ఇది చాలా చాలా భయంకరమైన విషయం. రావణాసురుణ్ణి అదే బాధించింది. ఏం చేశాడు రావణాసురుడు? కూడా తపస్సు చేశాడు, చేయలేదా? మనం చెప్పుకున్నాగా ఎన్ని వరాలు పొందాడు. ఆ వరాల తపస్సులప్పుడు ఏం చేశాడు? అతి భయంకరమైన తపస్సు, అన్ని నిగ్రహించేశాడు. అన్ని ఇంద్రియ నిగ్రహం, ఏవి తినలేదు తాగలేదు, అలా నిలబడి గాలి కూడా పీల్చకుండా తపస్సులు చేసి కావలసిన వరాలు పొందాడు. కానీ మరుక్షణం ఇదివరకు కంటే విజృంభించి తప్పులు చేయడం మొదలెట్టాడు. కాబట్టి ఏంటి అంటే నీకేం ఇంద్రియాల మీద పట్టు లేదు, అలా అదిమి పెట్టాడు, మళ్ళీ వెంటనే అవన్నీ విజృంభించాడు. ఇది చాలా మరీ భయంకరంగా విజృంభిస్తాయి. కాబట్టి మెల్లిగా అవి గనక మనం నిగ్రహించుకోపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసుకుంటూ మన జ్ఞానం పెంచుకుంటూ మనం వాటిని అదుపులో పెట్టాలి. అప్పుడు మన మాట వింటాం. అంతేగాని ఈరోజు నేను తినను గట్టిగా ఇలాగే ఉంటానంటే మర్నాడు విజృంభిస్తుంది. మనం తినే వరకు వదలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది నాకు పడదు, మెయిన్ అదేనండి. ఇప్పుడు మనం తినకూడని ఈ వయసులో అందరికి బీపీలు డయాబెటీస్లు, ఇది తినద్దు, ఉప్పు తినద్దు, స్వీట్ తినద్దు అంటారు. అది మనం ఆ క్షణంలో వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక్కరోజు ఈరోజు ఏం లేదు చీటింగ్ డే అనేసి తినేస్తాం. తినేయడం అంటే ఏంటంటే అది ఇంద్రియాలు మన మీద పట్టు తెచ్చేసుకుంటాం. కాబట్టి ఇది తింటే నాకు విషంతో సమానం, ఇది నేను తినకూడదు అని మనస్సుకు మనం నచ్చ చెప్తే అప్పుడు మెల్లిగా ఆ మనస్సు మాట వింటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి? శ్రవణం, మననం, స్మరణం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, భగవంతుడి గురించి డైవర్షన్స్ పెట్టుకుంటూ ఉంటే అప్పుడు మన మాట వింటుంది అంటారు. అప్పుడు వాటి మీద మనకి ఆ ఉన్న ఇంట్రెస్ట్ నశించిపోతుంది కదా. అదే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అదే నేను చెప్తాను, పర్సనాలిటీ డెవలప్మెంటే కాదు, హెల్త్ గురించి కూడా భగవద్గీతలో చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంద్రియాలని పైన నిరోధించి లాభం లేదు, దాన్ని వాసనారహితంగా చేయాలి. ఇప్పుడు ఆ మాట వాసనారహితం ఏమిటి అనుకోకూడదు మనం, ఎందుకంటే తెలుస్తుంది కదా మనకి, దాంతో అటాచ్మెంట్ కూడా పోతుంది. కాబట్టి అప్పుడు జన్మ సార్థకత పొందుతుంది అంటారు. అలాగా ప్రతి దానిలో ఇంకొక విధంలో మనం ఆ డైవర్షన్ పెట్టుకుని చేస్తూ ఉండడం నేర్చుకుంటే అది చాలా మంచిది అని. మనం భాగవతంలో అనుకున్నాం, ఉద్ధవుడు
కృష్ణుడికి చాలా దగ్గర స్నేహితుడు. ఒకసారి కృష్ణుడు అక్కడ యశోదను వదిలేసి అక్కడ కంసరాజు దగ్గర ఉండి అక్కడ తర్వాత ఇక్కడ ఉండిపోయిన తర్వాత ఒకసారి పంపిస్తాడు. ఒకసారి గోపికలు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసిరా. అయితే ఉద్ధవుడు వస్తాడట. అక్కడికి వస్తే ఉద్ధవుడు చూస్తాడు అక్కడ గోపికల్ని. వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా, వెన్న అమ్ముతున్నా, వెన్న చిలుకుతున్నా, లేకపోతే ఇంకేం చేస్తున్నా కూడా కృష్ణ నామంతోనే చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే పైకి ఏదో చేయాలి కాబట్టి ఆ పనులు చేస్తారు, కానీ మనసులో ఎప్పుడు కృష్ణుడే. అది చూసి ఆయన ఆశ్చర్యపోతాడు, ఇంత దగ్గరగా ఉంటాడా వీళ్ళకి కృష్ణుడు అనేసి. అలాగా వాళ్ళు ఇంద్రియాలని వశం చేసుకున్న వాళ్ళు అంటారు. పైగా దీనివల్ల అసలు ఎంత శక్తి ఉంటుంది ఇంద్రియాలకి, ఏం చేయగలదు అనేది మనకి 60వ శ్లోకంలో స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇంతింత కష్టము, కానీ అర్జున నువ్వు దీన్ని సాధించు అని చెప్పండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఈ ఇంద్రియాలన్నీ అసలు ఎంత శక్తివంతాలో నాకు తెలుసు అని చెప్తున్నాడు. చెప్పి వాటిని మనం ఎంత ప్రయత్నించి వాటి మించి బయటికి వద్దాం అనుకుంటే అంత లోపలికి లాగేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటితో ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అసలు అంత పెద్ద పండితుడు కూడా వాటికి వశమైపోతాడు అని చెప్తున్నాడు. మనం విశ్వామిత్రుడు కథ చదువుకోలేదండి. ఆయన ఎంత తపస్సు చేస్తే అంత తపస్సులో కూడా ఆయన ఆ ఇంద్రియాలకి లొంగిపోయాడు. దానివల్ల అతని తపశ్శక్తి అంతా వృధా అయిపోయింది, ఆయన సమయం అంతా వృధా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రయత్నం చేయని వాళ్ళకి ఇంకెంత లాగుతాయి, అంతంత వాళ్ళనే లాగుతున్నాయంటే మరి అలా అని మనం వాటికి లొంగకూడదు. మెల్లిమెల్లిగా వాటిని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రసభం అన్నారంటే ఏంటంటే ఇలా బలవంతంగా లాగేస్తాయి అవి. కాబట్టి లోపల మనకి ఎప్పుడు ధర్మాధర్మ యుద్ధం, కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి వద్దు వద్దు అని మనం మనస్సు చెప్తూ ఉంటుంది మనకి వాటితో, ఇది వద్దు, ఈ పని చెయ్యకూడదు, ఇవి వినద్దు, ఇది తినద్దు, ఇది చేయొద్దు అని. కానీ అవి చేస్తూనే ఉంటాయి. ఇక్కడ శత్రువు బలం, మన లోపలున్న మన ఇంద్రియాల బలం మనకి తెలియదు. పైన ఎదురుకుండా శత్రువు ఉంటే మనం గమనించగలం, వాటి బలాబలాలు అంచనా వేస్తాం. లోపల మన ఇంద్రియాల బలం మనకు తెలియదు, మనల్ని లాగేస్తాయి. కాబట్టి మనకి ఎవరు బలాన్ని ఇస్తారు? దైవ సహాయం తీసుకోవాలి మనం అలాంటప్పుడు. తర్వాత మన నిర్ణయం, మన విల్ పవర్ మనకి శక్తి ఇవ్వాలి. ఆ రెండిటితో మనం జయించాలి ఇంద్రియాలు. ఇక మనకి శత్రువు ఎవరు? మన ఇంద్రియాలే. అందులో మాయ, తర్వాత అంటే వాటిని మనకు తెలియకుండా మనల్ని అట్రాక్ట్ చేసేది, తర్వాత మనకి జన్మజన్మల నుంచి వచ్చే వాసనలు, తర్వాత అజ్ఞానం, ఇవన్నీ మనకి శత్రువులుగా ఉంటాయి. కాబట్టి దైవ బలం కనుక ఎక్కువగా ఉందనుకోండి, వీటన్నిటిని జయించవచ్చు. దైవ బలానికి మన విల్ పవర్ కూడా తోడవాలి. ఇప్పుడు అందుకని ఇలా మన సాధనాన్ని, అంటే ఇవన్నీ మనకి ఆయుధాలు, వీటిని సమకూర్చుకుని అజాగ్రత్తగా ఉండకుండా మీరు సాధించండి అని చెప్తున్నారు. వీళ్ళకి జస్ట్ మనం ఇలా చేయాలి అలా చేయాలి అని శాస్త్ర పరిజ్ఞానం దీనికి సరిపోదు. దీనికి ఏం కావాల్సిందంటే అనుభవ జ్ఞానం కావాలి. కాబట్టి అప్పుడే సిద్ధుడు అవుతాడు. ఊరికి తెలుసుకుని ఇలా చేయాలి అండి అని చెప్తే సరిపోదు. అందులోపలికి దిగి ఎలాగా మన ఇంద్రియాలని చెయ్యాలి అని తెలుసుకోవడమే అదొక అనుభవ జ్ఞానం. అది పెట్టుకుంటేనే ఇంద్రియాలని మనం నిగ్రహిస్తాము అని చెప్తున్నారు. దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకొని తర్వాత శ్లోకానికి వెళ్తాం. ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆయన ఒక్కొక్కళ్ళని అందరినీ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. అందులో ఒక శిష్యుడికి చాలా ఇంద్రియ నిగ్రహం అస్సలు, అతను చాలా దాని గురించి అంటే వాటికి లొంగిపోతూ ఉంటాడు, ఆ ప్రలోభానికి, చిన్న చిన్న వాటికి కూడా. ఇప్పుడు అనుకున్నాడు ఇతనికి మిగతా అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ ఇతను పరిపూర్ణ ప్రయోజకుడు అవ్వాలంటే అది నశించాలి. అందుకని అతనికి ప్రాక్టికల్ గా ఒక లెసన్ నేర్పించాలి అని గురువు గారు అనుకుని ఆయన్ని పిలిచాడు. అబ్బాయి అతనికి కూడా తెలుసు, కానీ దానిలోంచి బయట పడలేకపోతున్నాడు. అతని చేతికి ఎవరో చూడకుండా ఒక సంచి ఇచ్చాడు, చిన్నది ఇచ్చి, ఇందులో జాగ్రత్త సుమా, నేను కొన్ని రత్నాలు పెట్టాను, ఇది నువ్వు పిప్పకు, ఓపెన్ చేయకు, చూడద్దు, ఇది నువ్వు ఫలానా దూరంగా ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఒక నది ఉంది, నది దగ్గరికి ఒక మహా యోగి వస్తాడు, ఆయనకి ఇది అందచేసి ఆయనకి నమస్కారం చేసి వచ్చేసాడు. ఇది మధ్యలో నిన్ను అటు ఇటు చూడడం, ఏదైనా నీకు కనిపిస్తే ఆకర్షణలు అటువైపు లొంగకూడదు సుమా, ఎందుకంటే నీకు సమయం చాలా తక్కువగా ఉంది, ఆయన ఎక్కువసేపు ఉండరు అక్కడ, వెళ్ళి ఆయనకి ఇచ్చేసి వెంటనే రావాలి సుమా,
మధ్యలో దాన్ని విప్పి చూడడం లాంటివి చేయబోకు, దానికి నేను అన్ని గట్టిగా ముడులు అవి వేసి పెట్టాను, ఆ జాగ్రత్త అని ఇచ్చాడు. నువ్వు నీ మీద నమ్మకం కాబట్టి నీకు ఇచ్చాననేసరికి అతను చాలా సంతోషించి గురువు గారికి నమస్కారం చేసి బయలుదేరాడు. ఆ సంచి పట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుని అలా కొంత దూరం వెళ్ళేసరికి గురువు గారు చెప్పినట్టు దూరం నుంచి చక్కటి ఎవరో మంచి పాట పాడుతున్నట్టు వినిపించింది. తనకు చెప్పాను కదా, కొంచెం చెల్లిస్తాడు. ఆ పాట ఎంత బాగుందంటే ఒక్క నిమిషం ఆగి విందాం అనిపించింది. కానీ మళ్ళీ గురువుగారి మాట గుర్తొచ్చింది, వద్దు వద్దు ఇది నేను లేట్ చేయకూడదు, ఆయన వెళ్ళిపోతారు సిద్ధుడని గబగబా ముందరికి వెళ్ళాడు. తర్వాత ఇలాగే బాగా అలసిపోయి ఉన్నాడు, ఎందుకంటే నడిచి నడిచి ఎండగా ఉంది. అక్కడ చల్ల గాలి, చక్కటి నీరు అలా ప్రవహిస్తోంది. అమ్మయ్య కాస్త సేద తీరుదాం, ఒంటికి మొహం మీద కాస్త నీళ్లు చల్లుకుని అనుకుని అలా అనిపించింది. మళ్ళీ వద్దు, దీనికి నేను లొంగకూడదు, ఈ చల్ల గాలికి కూడా వద్దు అని ముందరికి వెళ్ళాడు. అలాగా ప్రతిదీ జయిస్తూ వెళ్ళాడు. ఇక కొద్ది దూరంలో వెళతానంటే అక్కడ అతనికి ఒక అద్భుతమైన మామిడి చెట్టు కనిపించింది. అతనికి మామిడి పళ్ళు అంటే విపరీతమైన ఇష్టం. అది బాగా మిగుల పండి దూరం నుంచి చక్కటి సువాసన వస్తుంది. అది తట్టుకోలేకపోయాడు ఇంకా వాసనకి. ఒక్క నిమిషం ఏం చేశాడంటే చూసేసరికి అసలు ఎప్పుడు చూడలేదు అలాంటి పళ్ళు అలా వేలాడుతున్నాయి. వెంటనే ఆగి, ఇంకా వచ్చేసాం కదా, కొద్ది దూరమే కదా, ఒక్క పండు తింటే ఏమవుతుందని గబగబా వెళ్ళి అక్కడున్న పండు తీసుకుందామని చెట్టు ఎక్కాడు. ఎక్కేసరికి చెట్టు నిండా చీమలు ఉన్నాయి. అవన్నీ కుట్టడం మొదలెట్టాయి. మెల్లిగా వాటిని తప్పించుకుని ఇతను చెట్టు ఎక్కి ఆ పండు కోసుకుని టైం పట్టింది. కూర్చుని మెల్లిగా దాన్ని తిని అక్కడి నుంచి వెళ్ళి గబగబా ఆ సిద్ధుడి కోసం వెళ్ళారు. ఎక్కడ సిద్ధుడు వచ్చిన ఆ జాడ లేనే లేదు. వచ్చి వెళ్ళిపోయాడా, ఏమిటి నేను ఆలస్యం చేశాను, ఆయనకే అర్థం కావట్లేదు. అలా చూశాడు. ఈ లోపల సూర్యాస్తమయం అయిపోయింది. అయ్యో, గురువుగారు చెప్పిన సమయం అయిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి అని. ఏంటి అసలు ఇందులో పెట్టారు ఇంత, ఆయన సిద్ధుడికే, పైగా సిద్ధుడు అంటాడు, ఆయనకి వజ్రాలు ఎందుకు, ఇవన్నీ ఆలోచించి అది అందులో దానికి కట్టిన చిక్కుముడులన్నీ విప్పి చూశాడు. చూసేసరికి అందులో రత్నాలు లేవు, అందులో ఉన్నవి గులకరాళ్ళు. అది చూసేసరికి అతనికి కోపం వచ్చింది. చూసావా, గురువుగారు నన్ను ఎంత మోసం చేశారు, అందులో ఏమో రత్నాలు అంటే నేను ఇంత దూరం ఇలా పరిగెట్టి ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆగకుండా వచ్చాను అని కోపం తెచ్చుకుని గబగబా వెనక్కి వెళ్ళి గురువుగారు నన్ను మీరు మోసం చేశారు, అందులో గులకరాళ్ళు పెట్టి రత్నాలు అంటారా, పైగా సిద్ధుడు వస్తాడు అది ఇది అన్నారు, ఎవరు లేరు అక్కడ. ఆయన నవ్వి చెప్పారు, పిచ్చివాడా, నువ్వు ఈ రాళ్ళు వజ్రాలు అనుకుంటూ ఇవి చూసి నీ ఇంద్రియ ప్రలోభానికి లొంగిపోయి అక్కడ రత్నం లాంటి అవకాశం వదిలేసుకున్నావు. వచ్చిన ఆయన మహాసిద్ధుడు నీకోసం ఎదురు చూసి వెళ్ళిపోయాడు. ఆయన్ని కనుక నువ్వు వెళ్ళి నమస్కరిస్తే ఇందులో నిజానికి ఏమీ లేవు, అందులో పెట్టింది నేను రాళ్లే, కానీ ఆ సమయానికి నువ్వు వెళ్ళింటే నీ జీవితం ఇంకో మలుపు తిరిగి ఉండేది. ఈ రాళ్ల కాసపడి నువ్వు అక్కడ వజ్రాన్ని రత్నం వదిలేసుకున్నావు అని తిట్టాడు. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇంద్రియ ప్రలోభానికి లొంగి రత్నాలు లాంటి అవకాశాలు వదిలేసుకుంటాం. కాబట్టి ఎప్పటికీ అంత ప్రలోభానికి అలా లొంగిపోకూడదు. కనిషం ఆలోచించాలి, అవసరమా, ఇప్పుడు నాకు ఇది అవసరమా అని ఆలోచిస్తే మనకి చాలా అవసరం లేదు అనే మన లోపల నుంచి మనకే ఆన్సర్ వస్తుంది. దాని ప్రకారం మన మనసుని, మన ఇంద్రియాల్ని మన వశంలో పెట్టుకోవాలి. కాబట్టి సాధకుడు అనేవాడు ఏం చేయాలి, మరి ఎలా వాటిని లొంగ తీసుకోవడం, మనకందరికీ వచ్చే డౌట్ ఇది దానికి. అందుకే ఇక్కడ కృష్ణుడు ఎంత చక్కగా ఆన్సర్ చేస్తూ ఉంటాడంటే, మన ఏ మనస్సులో నెక్స్ట్ మనకి ఏం ప్రశ్న వస్తుందో ఆయనే ఊహించి దానికి ఆయనే సమాధానం కూడా ఇస్తాడు. కాబట్టి సాధకుడు అనేవాడు ఏం చేయాలి అనేది 61వ శ్లోకంలో చెప్పాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి సాధకుడు అనేవాడు ముందర ఎలాగా వాటిని నిగ్రహించాలి అంటే, ఇక్కడ ఏం చెప్పాడంటే ఆయన మనస్సు పరమాత్మందు ఎక్కువగా లగ్నం చేస్తూ ఉండాలి. ఆయన కనుక మన మనస్సులో స్థిరంగా ఉన్నాడు అనుకోండి, ఆయనే చూసుకుంటాడు ఇంకా కదా. కాబట్టి ధ్యానంలో కూర్చోవాలి. ఎలాగంటే అప్పుడు బుద్ధి స్థిరంగా ఉండడం అలవాటు అవుతుంది. ముందర బుద్ధిని స్థిరంగా ఉండడం అలవాటు చేసుకో. బుద్ధి అలా చంచలంగా అలా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోనివ్వకు, దాన్ని ఒక చోట నిలబెట్టడం అలవాటు చేయాలి అని మొట్టమొదట లెసన్ చెప్తున్నారు. ఇంద్రియాలని ఎలా నిగ్రహించాలి, ముందర బుద్ధిని స్థిరంగా ఉంచాలి. ఎందుకంటే నీకు అన్ని చెప్పాను కదండి, అన్ని ఇంద్రియాలు ఉన్నా మనకి ఆ బుద్ధి చెలిస్తూ ఉంటే అప్పుడు చిల్లు కుండలో నీళ్లు నిలిచినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి.
ఒకటి భగవంతుడందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకోటి జ్ఞాన సముపార్జన మనం మొదలెట్టామనుకోండి, ఇంకా అప్పుడు అది మనకి అలవాటైతే, అది ఇష్టపడితే ఇంక మిగతావేవి మనకి నచ్చవు, అదే నచ్చుతూ ఉంటుంది. ఆ విధంగా చేయండి అని చెప్తున్నారు. ఒకటి విషయ విరక్తి పెంచుకోవడం, 2 ఆత్మచింతన మొదలెట్టడం. ఈ 2 అత్యంత అవసరం. అప్పుడు వాసనాక్షయం అవుతుంది. 3 మాటలు పెద్ద పెద్దవి కదా. విషయ విరక్తి అంటే మనం దేని మీద మన ఆశలు ఊరికి కావాలి అనుకుంటున్నాము, వాటి మీద కొద్దిగా విరక్తి పెంచుకోవాలి. ఆత్మచింతన, మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇది నిజంగా నాకు సూట్ అవుతుందా, అవుదా, అవసరమా, అలాగా. తర్వాత వాసనాక్షయం, అది ఎప్పటి నుంచో మనల్ని మనసును పట్టుకోనుంది. అదే లడ్డు ఎగ్జాంపులే పెట్టుకోండి. దాని మీద కొంచెం విరక్తి, ఇది తింటే పడదు, నాకు మంచిది కాదు అని మనసుకు మనం నచ్చ చెప్పుకోవడం. తర్వాత మనకి ఎప్పటి నుంచో అలవాటు, ఆ వాసన అలవాటు, తినడం అలవాటు, దాన్ని మెల్లిమెల్లిగా వదిలించుకోవడం చేస్తే అప్పుడు అదే తొలగిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఒకటి ఏంటంటే స్థితప్రజ్ఞత అనేది, అంటే ఓకే నాకు ఇంద్రియ నిగ్రహం ఉందండి, నేను దేనికి లొంగను, ఇప్పుడు నేను స్థితప్రజ్ఞురాలనా అంటే కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళందరూ స్థితప్రజ్ఞుడు కారు, ఇంకా చాలా లక్షణాలు ఉండాలి. స్థితప్రజ్ఞుడికి ఒక లక్షణం మాత్రమే ఇంద్రియ నిగ్రహం అని చెప్పారు. ఇది ఇక్కడ మనకి స్థితప్రజ్ఞుడి లక్షణాల్లో ఇంద్రియ నిగ్రహం అనేది వాటి గురించి చెప్పిన కొన్ని శ్లోకాలు. ఇక్కడ మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. 2వ చాప్టర్కి వచ్చి మనం కొంచెం డెప్త్లోకి వెళ్ళేసరికి భగవద్గీత అనేది కేవలం తత్వజ్ఞానం కాదు, భగవంతుడిని తెలుసుకోవడం కాదు, విరక్తి కాదు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మనల్ని మనం బాగు చేసుకోవడం కోసమే భగవద్గీత. అందుకే మనం భగవద్గీత చెప్పినప్పుడు ఏంటవుతుందంటే మన పర్సనాలిటీలో తెలియకుండా చేంజ్ వచ్చేస్తుంటుంది. దీని గురించి ఆలోచించడం, మననం, ఇప్పుడు నేను చెప్పడం మీరు అందరూ విన్నారు, వినేసిన తర్వాత దీన్ని మననం చేసుకుంటూ ఉంటారు. తర్వాత మీకు తెలియకుండా ఈ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చెప్పిన కథ గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏది అవసరమా ఏది అవసరం లేదు అని మీకు మీరే బేరీజ్ వేసుకుని ఏది అవసరమైన పనులే చేయడం, అవసరమైనవే కొనడం, అవసరమైనవే ఆలోచించడం మొదలెడతారు. ఆలోచనల్లో కూడా ఉంటుంది. ఆలోచనల్లో కూడా అవసరమైనవి చేయడం, అనవసరమైనవి మానేయడం. దాంతో ఏంటవుతుందంటే ఆ మిగిలిన సమయాన్ని మీరు దేనికి అవసరమో దానికోసం వాడుకుంటే పర్సనాలిటీ మారిపోతుంది. ఇది మనకు కాదండి, చిన్న పిల్లలకు కూడా వర్తిస్తుంది. భగవద్గీత అందుకే చదవాలి, అందుకే అందరూ చదవాలి భగవద్గీత, పిల్లలతో సహా. ఇది దీనికోసమే అనమాట. ఇదే వ్యక్తిత్వ వికాసం అన్న, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న. ఇది ఒకటి మనలో ఉన్న వీక్నెస్లు మనమే కనుక్కొని మనల్ని మనం డాక్టర్ లాగా దిద్దుకుంటూ ఉంటాడు. కేవలం గీత వల్లే సాధ్యమవుతుంది. మీరు ఇందులో 18 శ్లోకాలు చదివేసరికి చాలా మటుకు మీకు తెలుస్తుంది గీతలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు తర్వాత మనం దానిలోకి డెప్త్లోకి వెళ్తాం. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్తే శ్రీ సరస్వత్యై నమః. శ్రీరామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అరణ్యకాండ. మొన్న మనం కబంధుడు గురించి చెప్పుకున్నాం. తర్వాత దాని గురించి రాయమంటే మన గ్రూప్లో 2 గ్రూప్స్లోనూ బాగా రాశారండి. ముందర పద్మావతి కూన ఆవిడ భగవద్గీత గ్రూప్ బాంబే గ్రూప్లో రాశారు. ఆవిడ అంటున్నారు ఏంటంటే ఈ కబంధుడే ఒక రాక్షసుడైన రాముడికి దిశానిర్దేశం చేశాడు, ఎలా వెళ్ళాలి ఒక మార్గాన్ని చూపించాడు. అది చాలా బాగుంది. తర్వాత మనకి మన వైజాగ్ గ్రూప్లో
శుభ ఆవిడ రాశారు. అందులో నేను చేస్తున్నాను, నాకు తెలుసు అనే అహంకారంతో కబంధుడు ఉన్నాడు. అది ఉండకూడదు, అది మనం వదిలేయాలి. తర్వాత లక్ష్మి ఎన్ ఆవిడ రాశారు, మనం ప్రతి మనిషికి ఉండే అహంకారం అంటూ అంతో ఇంతో ఉంటుంది. ఆ అహంకారం మనం వదిలితే కానీ 10 మందికి ఉపయోగపడము. కాబట్టి అహంకారం వదిలి 10 మందికి ఉపయోగపడడం నేర్చుకోండి అని. ఇక పెద్ది లక్ష్మి రాసింది, ఇది ఒక రామాయణాన్నే కబంధుడు మలుపు తిప్పాడు. ఎందుకంటే ఆయన వల్లే సుగ్రీవుడితో రాముడికి మైత్రి ఏర్పడింది. తర్వాత ఆయన సీతాన్వేషణ అనే సమస్యకి పరిష్కారం దొరికింది. బారాసరమ్మ అందరూ, ఎందుకంటే ఎంతవరకు మీకు అర్థమవుతోంది నేను చెప్పింది, అంతేగాని ఏదో పరీక్ష మిమ్మల్ని స్టూడెంట్స్ లాగా పరీక్ష పెట్టడానికి కాదు. నేను ఎంతవరకు సరైన మార్గంలో వెళుతున్నానో నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. అది ఇక ఈ అరణ్యకాండ చివరికి వచ్చేసాం మనం. మొట్టమొదట మీరు ఒకటి ఆలోచించండి, మనం ఎవరితో మొదలెట్టాము? ఒక రాక్షసుడితో మనం మొదలెట్టాం. విరాధుడు అనే ఒక రాక్షసుడితో మొదలెట్టిన ఈ అరణ్యకాండ కబంధుడు అనే రాక్షసుడితో ముగిసింది. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? ఆ కబంధుడు ఏం చేశాడు? ముందర వీళ్ళని తినేయడానికి ప్రయత్నించాడు. రాముడిని ఒక చేతిలో, లక్ష్మణుని ఒక చేతిలో, 8 మైళ్ళు ఆయన చేతులు అలా పట్టుకుని తినబోతూ ఉంటే వాళ్ళు 2 చేతులు నరికేశారు. నరికేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, మీరు ఎవరు అంటే, మేము రామలక్ష్మణులు అంటే నేను శాపగ్రస్తుడిని, కాబట్టి నన్ను ఇక్కడ ఈ నన్ను మరణించేలా గనక మీరు చేస్తే అప్పుడు నాకు శాప విమోచనం అవుతుంది. ఇప్పుడు అలా చేసిన తర్వాత ఆయన ఆ శాప విమోచనం అయ్యాక ఆయన మొత్తం రాముడికి అంతా చెప్పాడు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని. సుగ్రీవుడితో మైత్రి చేసుకోమని చెప్పాడు. చూడండి, మనకి ఎప్పుడు చెప్పాను మీకు లాస్ట్ టైం, నేను డౌట్ వస్తుంది, ఈయన వాలితో మైత్రి చేసి ఉండొచ్చు కదా, వాలంటే రావణాసురుడిని కూడా జయించాడు కదా, తేలిక అయ్యేది కదా. కానీ మంచి వాడిని చేసుకుంటే, మంచి ధర్మం ఎవరితో ఉందో వాళ్ళని చేసుకోవాలి. అందుకే కదా ఆయన కబంధుడు ఏం చేశాడు, నువ్వు సుగ్రీవుడితోనే మైత్రి చేసుకో అని చెప్పాడు. ఆయన ధర్మాత్ముడు అని మనకి ఎలా తెలిసింది? ఆయనే దానికి హింట్ ఇచ్చాడు. మనం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఏం చెప్పాడు కబంధుడు? అక్కడ ఒక ఋష్యమూక పర్వతం అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని, దాన్ని చుట్టూతా ఆ పర్వతాన్ని అంతా వర్ణించాడు. ఆ పర్వతాన్ని అసలు దుర్మార్గులు, మనస్సులో ఏదైనా కపటం ఉన్న వాళ్ళు ఎక్కనే లేరు, చాలా మంచి వాళ్ళు మాత్రమే దానిపైన ఉండగలరు, ధర్మాత్ములు. ఎవరైనా అలా మనస్సులో ఏదైనా కుట్ర అలాంటివి పెట్టుకుని ఎక్కితే అక్కడ వాళ్ళని చంపేస్తారు రాక్షసులు వచ్చి అని చెప్పాడు కదా. తర్వాత అక్కడికి వెళ్ళి కలగంటే వాళ్ళు ఏదైనా ఆ కళ నిజమవుతుంది, వాళ్ళకు అంత సంపద కూడా వస్తుంది అని చెప్పాడు. దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుంది? సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు తన అనుచరులతో, అంటే ఆయన ధర్మాత్ముడు. ఆయన ధర్మాత్ముడు కాబట్టే రామా నువ్వు వెళ్ళి ఆయన్ని కలు అని చెప్తాడు కదా. కబంధుడు ఎంత చక్కగా చెప్పాడు. ఇంకొక మాట, ఆయన చెప్పింది వింటే మనకు ఆశ్చర్యం ఇస్తుంది. ఆయన మన లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, నువ్వు లక్ష్మణుడు ఇలా వెళ్ళండి అని పూర్తి మ్యాప్ ఇచ్చాడు. ఎంత చక్కగా మ్యాప్ ఇస్తారంటే మనం చూడండి, ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ లాగా మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళితే మీకు అక్కడ చక్కగా ఒక మంచి సరస్సు వస్తుంది, అక్కడ ఇలాంటి పక్షులు ఉంటాయి, ఇలాంటి వృక్షాలు ఉంటాయి, మీరు చక్కగా పళ్ళు అవి తినొచ్చు, ఆ నీళ్లు తాగొచ్చు, ఇంకా కొంచెం ముందరికి వెళితే అక్కడ మీకు ఇంత బాగుంటుంది, అంత బాగుంటుంది, అలా కంటికి కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా వింటూ ఉంటే అవునా అని మనం అందులోంచి వెళుతున్నట్టే చెప్తూ ఉంటాడు. అది బహుశా వాల్మీకి మహర్షిలో ఉండే రచనా నైపుణ్యం అనుకుంటానండి. అది ఎందుకంటే అలా కంటికి కనిపించేలా ఉంది అంటే ఆయన రాసిన తీరు అంత అద్భుతంగా ఉందన్నమాట. అలా చెప్తాడు ఆయన. పైగా చెప్తూ ఎంత చక్కగా చెప్తాడంటే, అక్కడ ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో ఇలా నీళ్లు చూస్తే అడుగు నుంచి నీకు నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఏమి రాళ్ళు కూడా గులకరాళ్ళు ఉండవు రామా, కాళ్ళకేం గుచ్చుకో, మెత్తగా అలా నడుస్తూ వెళ్ళొచ్చు అంటే చూస్తున్నాడు అనమాట. రాముడు పాదరక్షలు చిన్నవి ఉన్నాయా లేకపోతే అలాంటివి రాముడు కాళ్ళకి ఏం గుచ్చుకోకూడదు అంటే అంత ఆలోచించి ఆ ఇసుకలో మెత్తగా నడుస్తూ వెళ్ళు రామా నువ్వు. పైగా అక్కడేమో తెలుసు నీకు, అక్కడ తేనె ఇలా వాటిలోంచి కారుతూ ఉంటుంది. లక్ష్మణ నువ్వు 2 వెళ్ళి ఆయనకి కోసి నువ్వు 2 తాగేసి రాముడికి ఇవ్వు, తర్వాత ఆ నీళ్లు ఆయనకి ఇవ్వు, ఆయన సేద తీరుతాడు, తర్వాత అక్కడున్న పళ్ళు ఆయన కోసి పెట్టు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాగా ప్రతిదీ చిన్నవి కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్తాడు, అక్కడ వృషముఖ పర్వతం చుట్టూత గున్న ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. గున్న ఏనుగులు అంటే చిన్న ఉంటాయి చూసారా, పుట్టి అప్పుడు ఆడుకుంటూ ఉంటాయి, దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ తిరిగితే ఆ గుహల దగ్గరికి వెళ్ళి గట్టిగా రాత్రంతా అరుస్తూ ఉంటాయి, మనకు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది, అంత చక్కగా చెప్తాడు. పైగా రామ కొంచెం ముందరికి వెళితే అక్కడ అడవి పందులు ఉంటాయి పెద్దవి,
అవి తిరుగుతూ రంకెలు వేస్తుంటాయి. మనం అనుకుంటాము అక్కడేవో పెద్ద పెద్ద ఇంకేవో ఉన్నాయో జంతువులని, ఏం భయపడక్కర్లేదు, అన్ని అడవి పందులు అనేవో చెప్తాడు. చెప్పి అలాగ చిన్న చిన్న విషయాలు చెప్పి, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అక్కడ లతలు ఉంటాయి, ఇక్కడ తీగలు ఉంటాయి, ఇక్కడ పళ్ళు ఉంటాయి, ఇలా నీళ్లు ఉంటాయి, ప్రతి విషయం చెప్పి ఇప్పుడు చెప్తాడు. అంటే ఒక దూర ప్రదేశానికి ఎక్కడ తెలియని చోటుకి వెళుతుంటే మనకు కావలసిన వాళ్ళు మనకి ఎలా చెప్తారు, ఏం భయం లేదులే, జాగ్రత్తగా వెళ్ళిపోండి, ఎక్కడ బాగానే ఉంటుందని ఎలా చెప్తాం కదా, ఆ విధంగా అంటే అబంధుడికి రాముడు ఎంత దగ్గరవాడైపోయాడు. రాముడు ఏమైనా కష్టపడతాడేమో, కష్టపడకూడదు అన్నట్టు అంతగా ఒకటి 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 అని చెప్పి, ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏం చెట్లు ఉన్నాయి, తేనె ఎక్కడ తీసుకోవచ్చు, మామిడి పళ్ళు ఎక్కడున్నాయి, మధురమైన నీళ్ళు ఎక్కడున్నాయి, ఇలా అన్ని చెప్పాడు. చెప్పి ఫైనల్గా అక్కడ ఏం చెప్పాడు, అక్కడ నీకు అన్నీ తెలిసిన, ప్రపంచంలో ఎక్కడ ఏముందో తెలిసిన ఒక వానర రాజు ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎలా తెలుసు ఆయనకి అనేది మనకు తర్వాత తెలుస్తుంది, కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ధర్మాత్ముడు, తన అనుచరులతో అక్కడ ఉన్నాడు. ఆయన కూడా కొన్ని కష్టాల్లో ఉన్నాడు అని అన్ని చెప్పాడు. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుడిని కనుక నువ్వు ఆదుకుంటే నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆయనకి మంచి స్నేహితులు ఉన్నారు. నీకు ఒకవేళ నువ్వు నీ సహాయం చెయ్యకపోయినా కూడా నువ్వు స్నేహితుడివి అంటే నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి అతని సహాయం నువ్వు తీసుకో అని అబంధుడు చెప్పాడు. చెప్తూ ఏం చెప్పాడు, నువ్వు అక్కడికి వెళుతున్నప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్గా వెళ్ళిపోతాం, కానీ చిన్న డైవర్షన్ తీసుకోమన్నాడు. తీసుకుంటే అక్కడ నీకు ఒక ఆశ్రమం వస్తుంది. ఆ ఆశ్రమంలో ఒక శబరి అని ఆవిడ నీ కోసం ఎదురు చూస్తుంది ఎప్పటి నుంచో, ఆవిడికి వెళ్ళి ముక్తిని ప్రసాదించు అని చెప్పాడు. నిజానికి ఆయన డైవర్షన్ ఎందుకు, ఇప్పుడు సీత కోసం తొందరగా వెతుక్కోవాలని హడావిడిలో ఉన్నాడు, అటు వెళ్ళిపోవచ్చు అని ఈయన చెప్పాడు. కబంధుడు ప్రత్యేకంగా నువ్వు అటువైపు వెళ్ళు, ఆవిడిని చూడు అని చెప్పాడు. ఆ మాట విన్న రాముడు లక్ష్మణుడు ఇక మేము బయలుదేరి వెళ్ళాలి అనుకున్నారు. ఇక్కడికి వెంటనే రాముడు బయలుదేరి అక్కడి నుంచి, రాముడు లక్ష్మణుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. కొంచెం దూరం నడిచారు. నడిచిన తర్వాత పంపా తీరం చేరారు. పంపా తీరం చేరి ముందరకు వెళుతున్నారు. అక్కడ మనోహరమైన వృక్షాలు ఉన్నాయి, లతలు అని ఒకదానితో ఒకటి ఆ వృక్షాల చుట్టూ ఇలా లతలు చుట్టుకుని చాలా అద్భుతంగా అందంగా ఉంది. ఆ పంపా సరోవరం ఉంది అక్కడ. అంటే ఒక ఆ నది పక్కనే ఇంకొక సరోవరం లాంటిది ఉంది. అక్కడ తెల్ల కలువలు, ఎర్ర తామరలు ఉండి ఆ నీరంతా తీయటి నీరుంది, పరిమళంతో శోభిల్లుతోంది. అన్ని పువ్వులుంటే ఆ పూల వాసన ఆ నీటికి పట్టుకుంటుంది కదా, అలాగా ఉంది. చుట్టూత మంచి ఫలాలనిచ్చే పూలిచ్చే చెట్లన్నీ కనపడుతున్నాయి. అక్కడ అలా వెళుతూ ఉంటే మతంగ ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. అది మతంగ ముని ఆశ్రమం. ఇప్పుడు లేరు ఆయన, మతంగ ముని లేరు, అదే కదా ఆయన చెప్పారు, మతంగ ముని లేరు, ఆయన శిష్యులు లేరు, కానీ వాళ్ళకి శిష్యురాలైన శబరి ఉంది అని చెప్పారు. అలా అని చెప్తే అక్కడికి వీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ అలా వెళితే వాళ్ళకి శబరి కనిపించింది అని వాల్మీకి రాశాడు. కానీ విశ్వనాథ సత్యనారాయణ లోపలికి అంటే ఆ దృశ్యం లోపలికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఇంకొద్దిగా దాన్ని ఆయన ఊహించుకుని ఆయన ఊహా చిత్రంతో రాశారు. మనం అది చెప్పుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. కోర్స్ ఆయన మెయిన్ వాల్మీకి రామాయణాన్ని వదలలేదు, కానీ చిన్న దానికి అక్కడక్కడ పువ్వుల్లాగా కొంచెం ఆయన రాముడు అక్కడికి వెళ్ళి ఒక పెద్ద మామిడి చెట్టు ఉందిట. ఆ మామిడి చెట్టుకి చూసారా మీరు, వసంతకాలంలో ఇప్పుడు మనకి ఉగాది ఇప్పుడు నడిచే ఈ సీజన్లో కొంచెం ఎర్రగా చిగుళ్ళు అవి వస్తాయి. ఆ చిగుళ్ళ పైనుంచి చూస్తుంటే అక్కడి నుంచి ఆయనకి రామా అన్నట్టు వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు పిలుస్తున్నారు నన్ను ఇక్కడ నేనెవరికి తెలుసు అని చూస్తే అక్కడ ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఆవిడే శబరి మాత. ఆవిడ ఎలా ఉందని ఒక్కొక్కటి వర్ణిస్తారు. మెడలో తులసి పేరు, విభూతి, మొహం మీద విభూతి పెట్టుకుంది, ఒక తల మీద ఒక చిన్న బుట్ట లాంటిది ఉంది, అందులో పువ్వులు పళ్ళు తేనె అన్ని పెట్టుకుని ఉంది. ఆవిడ ఎండిపోయినట్టు సన్నగా బక్క చెక్కిపోయింది. అలాంటి ఆవిడ తల మీద అది పెట్టుకుని రామా అని పిలుస్తుంది. మళ్ళా ఇన్ని చూసి వెంటనే గుర్తుపట్టి, చూడండి ఎప్పటి నుంచో మనకు తెలుసున్న మనిషి కనిపిస్తే మనం ఎలా పిలుస్తామో అలా పిలుస్తుంది. వెంటనే ఆయన రాముడు ఇలా చూసి ఆవిడ దగ్గర ఉన్న ఆ బుట్టని ఆయన కూడా దింపడానికి సహాయం చేశాడు. ఎందుకంటే ఎదుర్కొంటే పాపం పెద్ద ఆవిడ, కలిసి దింపాడు ఇద్దరికి. కిందికి దింపిన తర్వాత రాముడు అంతవరకు సీత అంత మంచి పువ్వులు చెట్లు చూస్తే సీతను గుర్తు తెచ్చుకుంటున్నాడు, కానీ
ఒక నిమిషం ఆయన సీతను కూడా మర్చిపోయాడు. ఆవిడ్ని చూసి ఆ తట్ట దింపి ఆ మహా తపస్విని ఆవిడ తేజస్సు తెలిసిపోతుందండి, వాళ్ళలో ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆవిడ్ని చూస్తుంటేనే. అలాగా చూసేసరికి అప్పుడు ఆవిడ ఒక సిద్ధ వనిత అని తెలుసుకున్నాడు. అంటే ఆవిడ ఎంత సిద్ధురాలో రాముడికి అర్థమైపోయింది. నిజానికి అందులో ఆవిడ రాస్తారు, అటవికురాలు అంటే అడవిల్లో చూసారు ఆవిడ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆ ట్రైబ్స్ లో ఉండే యువతి. అలాంటి ఆవిడ పెద్ద ఆవిడ శ్రమణీం అంటారు. ఎవరు అంటే శ్రమణీం అంటే ఒక సన్యాసాశ్రమం స్వీకరించిన ఒక వనిత ఆవిడ. తర్వాత సంసిత వ్రతాం అంటే ఆవిడ నియమ నిష్ఠలతో ఉంటుంది. అలాంటి ఆవిడ సిద్ధ, ఆవిడ ఒక సిద్ధురాలు, పైగా సిద్ధులచే గౌరవింపబడుతోంది. అలాంటి గొప్ప ఆవిడ. పంచభూతాలు ఆవిడని పూజిస్తాయట. అంటే చూడండి, అంతంత గొప్పవాళ్ళు, అంతంత సిద్ధులు ఉంటే ఇప్పుడు రావణాసురుల్లాగా శాసించడం ఉండదు. పంచభూతాలు వాళ్ళకి ఇవేం చెప్తే వాళ్ళు అవి వింటాయి. ఎందుకంటే వీళ్ళలో ఉండే ఆ వైబ్రేషన్స్కి, ఆ మంచి దానికి, ఆ పవర్కి అవి కట్టుబడిపోతాయి. అలాంటి ఆవిడ తన జీవితాన్నే సమర్పణం చేసింది ఇక్కడ. అలాంటి చూసి వెంటనే రాముడికి అక్కడ ఆయనతో మాట్లాడటం మొదలెడితే అమ్మా ఎవరు నువ్వు అని అడిగి వెంటనే ఈయన అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నల వెనకాతల ఉన్న అర్థాలు తెలుసుకుని. ఇదంతా వాల్మీకి రామాయణంలోనే ఉంది. మనకు మామూలుగా కుశల ప్రశ్నలు వేసినట్టు వేస్తాడు, కానీ వెనకాతల ఎంత అర్థం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా ఉన్నారు అంటే మామూలుగా అడుగుతాం కదా, ఏంటి అంటే నేను ఉన్నాను కాబట్టే నిన్ను సేవిస్తున్నానయ్యా అందట. ఉన్నాను అంటే ఏంటి అర్థం? ఈ శరీరంలో ఉన్నాను కాబట్టే నేను నిన్ను సేవిస్తున్నాను అంటే ఇంకా ఒక ఉపాధి, ఒక శరీరం ఉంది ఆవిడకి, లేకపోతే ఎలా సేవిస్తుంది కదా. అలాగా అందుకని ఆవిడకి ఎలా ఉంది, ఆవిడ గురించి కొంత చెప్పుకొని మళ్ళీ సమాధానాల్లో ఆవిడ ఒక భిల్ల యువతి అంటే ట్రైబల్. ఆవిడ చాలా చిన్న వయసులోనే ఆశ్రమాన్ని చూసి ఆవిడ ఎందుకు ఆకర్షణకి లోగైంది. బహుశా ఇది పూర్వజన్మ వాసన, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దాని ప్రకారం ఆవిడ ఏం చేస్తోంది, అక్కడికి వచ్చి చిన్నప్పుడే అక్కడక్కడ ఉండే ఋషులకి సేవలు చేయడం మొదలెట్టింది. ఈవిడేం సేవలు చేస్తుందండి అంటే, ముందర ఏం చేసేది, వాళ్ళు పాపం రోజు వెళ్ళి అక్కడ సంధ్యవార్చుకోవడానికి నీళ్లు తెచ్చుకోవడానికి వెళుతూ ఉంటారా, ఆ దారిలో ముళ్ళు ఉంటే తీసేసేది, తర్వాత రాళ్ళు ఉంటే తీసేసేది, అంతా శుభ్రం చేసేసేది, అలాంటివి చేసేది. తర్వాత మెల్లిమెల్లిగా ఆశ్రమ వాటికలోకి వెళ్ళి అక్కడ వీళ్ళు యజ్ఞాలు అవి చేసుకుని ఉంటే ఆ తర్వాత అదంతా శుభ్రం చేయడం, వాళ్ళకి పువ్వులు కావాలంటే తెచ్చిపెట్టడం, వాళ్ళకి దర్భలు తెచ్చిపెట్టడం, ఇంకేమైనా పళ్ళు ఉంటే తెచ్చిపెట్టడం, కందమూలాలు ఎక్కడైనా దొరికితే తెచ్చిపెట్టడం, అక్కడ నిలబడడం, ఎదురు చూడటం. ఆవిడకి ఏ కోరికలు లేవు, ఏ వరాలు అడగలేదు, సేవ చేయాలి. ఆయనకి ఆ గురువు గారికి తనకి తెలియకుండా శిష్యురాలైపోయింది. ఆయనకి ఏం కావాలంటే, ఎప్పుడు ఏది కావాలంటే అది చేస్తాం. అలాగా కొంతకాలం గడిచిన తర్వాత ఆయన పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు ఒకరోజు ఏమైంది, ఆయన శబరిని పిలిచి చెప్పాడు, అమ్మా ఇప్పుడు ఎవరైతే శబరి సేవిస్తుందో ఆయన మతంగ ముని అనే ఋషికి శిష్యుడు. మతంగ ముని ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆయన తర్వాత శిష్యుడిని ఈవిడ సేవిస్తారు. ఆయన చెప్పాడు, ఆయన చెప్పి సేవించి చెప్పింది ఏంటంటే, అమ్మా నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోతున్నాను. నీకు ఒక అప్ప చెప్తున్నాను, ఒక బాధ్యత. ఏంటో తెలుసా, శ్రీరామచంద్రుడు అతని తమ్ముడు లక్ష్మణుడితో మన ఆశ్రమానికి రాబోతున్నాడు. కానీ ఎదురు చూసి ఆయన కోసం ఆయన్ని ఆతిథ్యం ఇచ్చే భాగ్యం నాకు లేదు. నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఆయన ఇప్పుడు చిత్రకూటంలో ఉన్నాడు. అంటే రాముడు చిత్రకూట పర్వతానికి అరణ్యవాసం వచ్చిన సమయంలో ఈయన వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, నీకొకటే, నా తరఫున నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు వస్తాడో తెలియదు, అందుకని ఎదురు చూస్తూ ఉండాలి సుమా రోజు. ఇది గురువాక్యం కింద తీసుకో. కాబట్టి రోజు ఆయన కోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన ఈ ఎంతో పవిత్రమైన ఈ ఆశ్రమానికి రామచంద్ర ప్రభువు రాబోతున్నాడు లక్ష్మణ సహితంగా. కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఆయనకి నీ దర్శన భాగ్యం దొరుకుతుంది. సరే, నీకు ఆయన దర్శన భాగ్యం దొరుకుతుంది, దాంతో నువ్వు మోక్షాన్ని కూడా పొందగలవు సుమా. నేను ముందర వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. అంటే ఇక్కడ గురువు గారు కదా, ఆవిడ ఒక శిష్యురాలి కింద తీసుకున్నాడు. అమ్మ నువ్వు ఉండు నాకు, అంటే ఆయన చాలా వయోవృద్ధుడు, ఎంతో వృద్ధుడు ఆయన. ఇంకా ఈవిడ చిన్నది అప్పటికి.
కాబట్టి నువ్వు ఉండు, నువ్వు ఆయన కత్తి అని చెయ్యి అని చెప్పేసి పెట్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సంవత్సరాల 1 నెల అంటారు పెద్దవాళ్ళు, అంటే 13 years and 1 month. ప్రతిరోజు ఆవిడ ఆ రోజే రాముడు వస్తాడేమో మా గురువు గారు చెప్పారు కదా అనేసి రోజు పొద్దున లేవడం, పువ్వులు పళ్ళు సేకరించడం, తేనె సేకరించడం, దారంతా శుభ్రం చేయడం, అక్కడ ఆయనకు ఒక ఆసనం సిద్ధం చేయడం, ఎదురు చూడడం. ఇలాగా ఆవిడ ప్రతిరోజు ఒక్కరోజు మానేయలేదండి. అబ్బా వారం నుంచి చేశాను, ఇంకా ఏమి రాలేదులే, ఈ రోజు ఎందుకు మానపడద్దానిలే, అలా లేదు. ఏమో గురువుగారు చెప్పారుగా, ఈ రోజు వస్తే ఎట్లా, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అన్నట్టుగా ఆ విధంగా చేశాను. ఇలా ఆవిడకి గురువు గారు చెప్పి ఏం చేశాడు, ఆయన దివ్య దేహం ధరించి విమానం ఎక్కి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈవిడ అక్కడితే ఉంది, మరి ఈవిడిది ఆశ్రమం అంత అన్ని చూసుకుంటుంది కాబట్టి అక్కడ ఆ విధంగా చూస్తుంది. ప్రతిరోజు ఫలాలు, పూలు, తేనె అన్నీ సిద్ధం చేసుకుని ఉండేది. అలా రాముడి కోసం నిరీక్షిస్తూ ఉండేది. సాయంత్రం అయిపోయింది, రాలేదు, ఆవిడకి నిరాశ లేదు. ఈ రోజు రాలేదుగా, రేపు వస్తాడు అంతే. గురువు గారు చెప్పారుగా, అంతే. గురు భక్తి, ఒక గురువు గారు చెప్పిన మాట మీద ఎంత విలువ ఉంచాలి అని ఆవిడకి తెలుసు. ఇదే మనకి ఎందుకు ఈ శబరి పాత్రని ఇలా ఎందుకు మధ్యలో వచ్చింది అనేది ఇది మనకి తెలుసు. కాబట్టి ఆ విధంగా ఎదురు చూస్తుంది ఆవిడ. ఎదురు చూస్తూ చూస్తూ ఏమైందంటే, రాముడు లక్ష్మణుడు రాగానే అతిథి సత్కారాలు చేయడానికి సిద్ధమైంది. వెంటనే ఆవిడ ఎందుకంటే మనసులో రూపాన్ని ధ్యానిస్తుంది. అహల్య ఏం చేసిందండి, అహల్యకి చూడగానే రామా అని ఆయన కాళ్ళ మీద పడింది. ఎప్పుడైనా అంతకుముందు రాముడి ఫోటో చూసింది ఆవిడ కాదు. మనస్సులో ఏ బ్రహ్మాన్ని అయితే ఉపాసిస్తుందో ఆ బ్రహ్మం ఎదురుకుండా కనపడితే వెంటనే ఆవిడ గుర్తించి, ఇది శబరి చేసింది కూడా అదే. ఆవిడకి ఏం మంత్రం లేదు, ఏమీ లేదు, కేవలం రామనామం తప్ప ఆవిడకి ఏమీ తెలియని అమాయపు గిరిజన యువతి. అలాంటి ఆవిడ రామనామం తప్ప ఏం తెలియదు ఆవిడకి. అలాంటి ఆవిడ ఎదురుకుండా రామ పాదాలు చూసేసరికి వెంటనే భక్తిగా పాదాల మీద వాలిపోయింది. ఇంత ముసలి ఆవిడ వాలి భక్తి పారవస్యంతో రామ రామ అంటూ ఆ పాదాలు వణుకుతున్న చేతులతో కడిగి అసలు కడుగుతుంటే ఆవిడ ఆనంద అశ్రువులు పడి ఆ కాళ్ళు అవి కూడా ఆ కాళ్ళు కడిగేస్తున్నట్టు పదే నమస్కరిస్తోంది. తర్వాత వెంటనే వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోమంది, తీసుకెళ్లి తను ఏ ఆసనం అయితే సిద్ధం చేసిందో ఆసనం మీద కూర్చోపెట్టి ఒక చెప్పాను కదా, ఒక అమాయకపు యువతి ఆవిడ. చిన్నతనం నుంచి గురు శుశ్రూష చేసింది. అసలు ఆవిడికి ఆ బుద్ధి ఎందుకు ముందర పుట్టిందో, ఎందుకు ఆశ్రమం ఇదంతా ఆ శుభ్రం చేయడం ఇవన్నీ ఎందుకు వచ్చిందో, తర్వాత రామ కథ అంటే అరణ్యవాసం వరకు విన్నది ఆవిడ తన గురువు ద్వారా. విని అదే రోజు మననం చేసుకుంటూ ఉండడం, పాటలు పాడుకుంటూ ఉండడం, అందరికీ చెప్పడం, రామనామం చేసుకుంటూ ఉండడం. అలా చేసి ఆ రామనామ జపం ఆవిడ చేయడంతో ఆవిడకి మంత్రం రాదు, కేవలం రామ అనడం తప్ప. చుట్టుపక్కల పక్షులు కూడా రామనామం చేయడం మొదలెట్టాడు. అందుకే అక్కడ ఏ జంతువులకి పరస్పర వైరం లేదు. ఆ రామనామం విని 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 అన్ని చక్కగా పరస్పరం స్నేహంగా ఉన్నాయి. అలాంటి చోట ఆవిడకి ఒకటే లక్ష్యం, గురువు మాట వేదవాక్యం, అంతే. ఆయన చెప్పినట్టు నిరీక్షించింది. ప్రతిరోజు చూసింది, ఏ రోజుకి ఆ రోజు వస్తాడని చూసుకుంది. నా అనుమానం ఆ ఎదురు చూపుకే రాముడు కరిగిపోయి ఉంటాడండి. అది తెలిసి ఉంటుంది. పైకి ఆయన పెద్ద మానవుడిగా నటిస్తున్నాడు, కానీ ఆయనకి తెలీదా, ఆయన పరమాత్మ కదా. అంత పండిపోయిన జుట్టు, వంగిన నడుము, ముడతలు పడిన శరీరంతో రాముణ్ణి రామ రామ రామని సేవిస్తూ ఉంటే ఆయన ఎంత పొంగిపోయాడు అసలు. అంటే నా గురువు మా గురువు అంటూ గురువు గారి వైభవం అంతా చెప్పుకుంది ఆవిడ. చెప్తూ ఉంటే ఆవిడికి గురువు అనుగ్రహంతో భగవంతుడి దర్శనం లభించింది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. మనకి భగవంతుడి దర్శనం తేలిగ్గా లభించాలంటే గురువు గారి అనుగ్రహం ఆయన ద్వారా మాత్రమే లభిస్తుంది. అంటే ఒక ఆచార్యుడి ద్వారానే భగవంతుడి తత్వం తెలుస్తుంది. అలాంటి ఆవిడ వెంటనే రాముడు ఆవిడని చూడగానే ఈ సీతాదేవి ఇవన్నీ మర్చిపోయాడు, దుఃఖాలన్నీ మర్చిపోయాడు, మాట్లాడుతున్నాడు ఆవిడతో. కాబట్టి మాట్లాడుతూ అప్పుడు ఏం చేశాడు, ఒక ఆయన్ని చూసి ఆవిడ అనుకుంది, అంతవరకు నేను ఒక భగవంతుడిగా ఆరాధిస్తున్నాను, ఒక మనిషి రూపంలో నా కోసం నడిచి వచ్చాడు ఈయన, ఆయన ఏమి రమ్మని పిలవలేదే, ఆయనే నా కోసం వచ్చాడు అని మరింత సంతోషపడి. ఇప్పుడు ఆవిడ అందిట, ఇక్కడ ఇది కొంచెం మనం విశ్వనాథ్ గారి గురించి చెప్పుకొని ముందక్కడ. చేతులు ఉన్నాయి కదా అని తెచ్చాను, పువ్వులు పూసాయి కదా అని కోసాను, మనస్సు ఉంది కదా అని ఊహించాను రామా నీ గురించి అందుట అని
ఈ శరీరం ఉంది కాబట్టి నీ కోసం వచ్చాను, నిన్ను సేవిస్తున్నాను అని. చూడండి, ఆవిడ అంటే ఇది చేయాలి అని కాదు, ఇది ఉంది కాబట్టి చేస్తున్నాను అంటూ, ఎందుకు ఇప్పుడే మనం ఇంద్రియాలు వాటి గురించి చెప్పుకున్నాం, ఆ విధంగా చెప్పింది. తర్వాత మధుర ఫలాలని ఆయనకి ఇచ్చింది. అంటే అప్పుడు కోసిన మధుర ఫలాలు సిద్ధంగా పెట్టుకుంది కదా, అవన్నీ ఇచ్చింది. ఇచ్చి వీటిలో ఋషుల తపస్సు ఉంది రామా, ఇవి మధుర ఫలాలు, నువ్వు స్వీకరించు అని చెప్పింది. అని వెంటనే రాముడితో అందుట, నువ్వేవి నాకు కొత్తగా అనిపించట్లేదయ్యా, నాకు ఎప్పటి నుంచో తెలిసినట్టే ఉంది, నిన్ను చూస్తుంటే ఈ రోజే నువ్వు కొత్తగా నిన్ను చూస్తున్నట్టు నాకు లేదు అని. బహుశా ఒక కారణం అయి ఉంటుందిలే అందుట. ఏంటంటే, నా ప్రాణాలన్నీ నీకు ఎప్పుడో సమర్పించాను, నీ నామం తప్ప నా నోట్లోంచి ఇంకేం పలకదు, అందుకని ఇది ఒక మొక్కుబొడి లాంటిది, ఆ మొక్కు చెల్లిస్తున్నాను, మొక్కు తీర్చుకో అంటూ పళ్ళు ఇచ్చింది. మనకి ఏదో సినిమాల్లో చూపించినట్టు, నాకు లేకపోతే ఏదో ఇంకేదో వాటిల్లో చూపించినట్టు ఆవిడ పళ్ళు కొరకడం, ఎంగిలి చేయడం, ఆయనకి ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదు. కేవలం పళ్ళు ఇచ్చింది, అన్ని రాముడు ఇలా తీసుకున్నాడు అని రాశారు అంతే. అంతే తప్ప రాముడు వాటిని తిన్నాడు, లక్ష్మణుడు చూశాడు, వద్దన్నాడు, ఏమీ లేవండి. ఇవన్నీ మనం తర్వాత కల్పించుకున్న కట్టు కదా. వెంటనే రాముడు ఆమె తల నిమిరట, కింద కూర్చుంది ఆవిడ, ఈయనకి ఆసనం ఇచ్చి, రాముడు లక్ష్మణుడు పైన కూర్చున్నారు, ముసీలు ఆవిడ, తెల్ల జుట్టు ఇలా కింద కూర్చుంటే తల మీద చేసి ఇలా నిమిరి, ముగ్గు బుట్టలా ఉంది అవ్వా, నీ తలంతా ముగ్గు బుట్టలా ఉంది అన్నట్టు అనేసరికి వెంటనే ఆవిడేమందో తెలుసా, ఇవన్నీ విశ్వనాథ సత్యనారాయణ మాటలు. నీ ఆత్మ వాకిట ముగ్గు వెయ్యడాని కోసం నా తల పండిపోయింది స్వామి అందుట. చూడండి ఆ మాట, నీ ఆత్మ వాకిట్లో కదా ముగ్గేస్తాం, నీ ఆత్మ వాకిట ముగ్గు వేయడం కోసం నా తల పండిపోయి ఇది ముగ్గు అయిపోయింది అని. వెంటనే అప్పుడు ఇంకొకటి అన్నట్టు ఆయన, తపస్సుతో ఏంటి ఏకయ్యావు. ఏకంటే ఏంటంటే దూది ఇలా 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 అంటే ఇలా మనకు అయిపోతుంది చూసారా, ఒత్తి చేసే ముందర అది సన్నగా అయిపోతుంది, ఇలా ఇలా అంట మనం ఒత్తి చేసేటప్పుడు ఇలా గట్టిగా అయిపోతుంది కదా పత్తిని, అది అలా తపస్సుతో ఎండి ఏకులాగా అయిపోయావు అంటే. అప్పుడు ఆవిడేమందో తెలుసా, ప్రభు నీ స్నేహంతో ఈ ఏకుని ఒక చిన్న ఆ స్నేహం అనే ఆ నూనె వేసి అప్పుడు ఈ ఏకుని వెలిగించవయ్యా అందుట. అంటే ఈ ఏకులా అయిపోయావు నువ్వు, చిన్న దూదిలాగా ఒత్తిలా ఉన్నావు, ఏంటి అలా అయిపోయావు నువ్వు అని అంటే, నీ దానిలో నీ స్నేహం అనే నీ ఆ నూనె వేసి ఒక వత్తిలాగా వెలిగించు అని చెప్పింది. తర్వాత ప్రాణాలన్నీ గూళ్ళు కట్టి అదేంటి అలా ఉన్నావు నువ్వు అని అడిగాడు. అంటే తీవ్రమైన వ్రతాలన్నీ చేసుంటావు అందుకే అలా అయిపోయావు బక్క చిక్కి అంటే. అప్పుడు చెప్పింది, నీ తీవ్రమైన దయతో నా ప్రాణం గూటికి చేరిపోతోందయ్యా, సిద్ధంగా ఉంది అంటే. ప్రతిదానికి ఆవిడ చూడు ఆయన మాటలు వింటూ ఎంత చక్కటి సమాధానాలు చెప్తుందో. ఇప్పుడు ఆయన నవ్వేసట, గట్టిగా నవ్వి రాముడు అన్నట్ట, నీ మాటలు సామాన్యంగా లేవు, దివ్యార్థాలు ఉన్నాయి వాటిల్లో, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని అడిగాడు. ఒక ముసీలు ఆవిడతో చూడండి రాముడు ఎంత చక్కగా మాట్లాడుతుంది. అప్పుడు ఆవిడంది, మా గురువుల దయ వల్ల 2 అక్షరాల చదువు ఒక్కటే నేర్చుకున్నాను నేను, చుట్టుపక్కల పక్షులకు కూడా నేర్పించాడు రామా, నాకు కాదు, రామా అనే 2 అక్షరాలు మాత్రమే నాకు వచ్చు, ఇంక ఏమీ రావు, వేదాల్లో మాట ఇది అని చెప్పింది ఆవిడ. చెప్పింది, వేదములలో మాట ఇది, మా గురువు గారు మాకు ఆ నామం చెప్పారు, నాకు ఏ మంత్రము రాదు, ఇక్కడ వృక్షాలు పక్షులు కూడా ఆ నామం చెప్పుకుంటాం మే అందరము అని చెప్పింది. అందుకని ఏదైతే ఆ నామం చెప్పుకుంటున్నానో ఆ మూలమైన మూర్తి రాగానే నేను పోల్చుకున్నాను నిన్ను, కాబట్టి పిలిచాను అని చెప్పింది. అప్పుడు వెంటనే ఈయన ఆవిడ్ని రకరకాల ప్రశ్నలన్నీ వేశాడు అంటారు. ఒకటి, మొట్టమొదట రాముడు అడిగేట, నీకు తపో విధులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయా అని అడిగాడు ఆవిడ్ని. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వాసనలు నీకేమీ అడ్డుపడట్లేదు కదా అని, అంటే బాహ్య విషయాల మీద ఆసక్తులు ఏవి లేవు కదా, వాటి మీదే నువ్వు తపో విధాలు అన్ని జాగ్రత్తగా చేస్తున్నావా అని అడిగాడు. అదే రాముడు అడిగిన దానికి మనం వెనకాతల అర్థం చూసుకుంటూ ఉండాలి. రాముడు మాట్లాడాడంటే ఊరికే మాట్లాడు కదండి. తర్వాత అన్ని మొదట రాముడు అడిగిన ప్రశ్నలు చెప్పి తర్వాత ఆవిడ అన్నిటికీ ఒకే సమాధానం చెప్తుంది, అది చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది, తపో విధాలన్నీ నీకేవి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి కదా,
రెండవది, కామ క్రోధాలు నీ దగ్గరికి రావడం లేదు కదా అని అడిగాడు. అంటే మనకి ఇప్పుడు భగవద్గీతలో నెక్స్ట్ శ్లోకం వస్తుంది. మనకు ఒక కోరిక పుడుతుంది, అది తీరకపోతే క్రోధం వస్తుంది. అది ఇవన్నీ రజోగుణం నుంచి పుడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి శాంతిని హరిస్తాయి. ఇలాంటి కోరికలు అవి ఇలాంటివి అవి ఆధ్యాత్మిక జీవనానికి మనల్ని వెళ్ళనివ్వు, అడ్డం పడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని నిర్మూలించవుగా, అవి నీకు అడ్డం రావట్లేదు కదా అని భగవంతుడు అడిగాడు. ఇక మూడవ ప్రశ్న, ఆహార నియమాలకి నీకు భంగం కలగడం లేదు కదా అని అడిగాడు. ఎందుకు ఆహార నియమాలు? మనం తినే ఆహారమే మన మనస్సుని శరీరాన్ని నియంత్రిస్తుంది కదా. మన రజోగుణానికి సంబంధించిన ఆహారం ఒక్కొక్కసారి మనకే తెలుసు, ఆలోచనలు మనకు మారిపోతూ ఉంటాయి, వేరే విధంగా ఉంటాయి. కాబట్టి సాత్విక ఆహారం తింటాం. కాబట్టి అలాంటిది తినకుండా నియమాలు పాటిస్తున్నావా అని అడిగాడు. ఇక నాలుగవ ప్రశ్న, ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నావా అని అడిగాడు. ఎందుకు? ప్రశాంత జీవనం వల్ల శాంతి లభిస్తుంది, శాంతి వల్ల సాధన పెరుగుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న మనుషులతో మన స్నేహంతో ఉన్నాం అనుకోండి, మనకి అదే తెలియకుండా శాంతి వస్తుంది. వాళ్ళ మీద అసూయ, ద్వేషం, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు అని చెప్పుకుంటూ ఇవన్నీ కష్టం. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉన్నావా? వృక్షాల పట్ల ఆదరం, జంతువుల పట్ల ఆదరం ఇవన్నీ ఉన్నాయా అని అడిగాడు. ఇక అన్నిటికంటే చివరి ప్రశ్న, గురు సేవలో కృతకృత్యురాలవ అవుతున్నావా అని అడిగాడు. అంటే గురుసేవకు నీకు ఫలితం లభించిందా అని. అంటే గురుసేవకు ఫలితం ఏంటి? భగవద్ దర్శనం, నిత్యానందం, మోక్షం ఇవి లభించాయా అని అడిగాడు. అప్పుడు ఆవిడ ఒకే సమాధానం చెప్పింది. ఏంటంటే, నాకు భగవంతుడి దయ వల్ల అవన్నీ లభించాయి. గురు సేవలో ఏదైతే చేశానో దానిలో నేను కృతకృత్యురాలను అయ్యాను. నాకు నీ దర్శనం దొరికింది రామా. నాకు అంతకంటే జీవితంలో కావాల్సింది ఏమీ లేదు. నేను అన్ని విధాలుగా నా జీవితంలో కృతకృత్యురాలని అయ్యాను. అన్నిటికీ సమాధానం అదే ఆవిడకి. ఎందుకంటే అంతకంటే ఇంకా కావాల్సిందే అంతే ఆవిడకి. అది సమస్త సాధనలకి లక్ష్యం ఒకటే, ఏంటి? భగవంతుడి దర్శనం. అది అయ్యింది నాకు అంటూ ఆవిడ సంతోషంగా ఆయనకి సేవలన్నీ చేసింది. అప్పుడు ఆవిడ శ్రద్ధ ఈ అతిథి సత్కారాల్లో తెలిసిందంటే, అతిథి సత్కారాలు బాగా చేస్తే ఉన్నట్టు లేకపోతే లేదు అని కాదు. ఆ శ్రద్ధ, ఆ ప్రేమ అవన్నీ చూసేసరికి ఆ నివేదన, ఆ సమర్పణలో రాముడికి తెలిసింది. రాముడు చాలా సంతోషించాడు. సంతోషించినప్పుడు వెంటనే అన్నాడు, అదే అంటారు, ఎదురు చూసిన వెర్రి శబరి అంటారు కదా, అలాగా మనసు నిండా ప్రేమ ఆవిడకి. ఆ ప్రేమతో ఇచ్చింది ఆవిడ. తర్వాత మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, 9వ అధ్యాయంలో వస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్త్యు ప్రవృతం అశ్నామి ప్రయతాత్నః. అంటే ఎవరైతే భక్తితో పత్రం, పుష్పం, ఫలం, జలం నాకు సమర్పిస్తారో నేను వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్తాడు. ఆయనకి పవిత్రత కావాలి, భక్తి కావాలి, అందులో ఉండే ప్రేమ కావాలి. అంతేగాని ఓహో మంచి పత్రం ఇచ్చారు, ఇది బాగుంది, చాలా ఇదేమో మంచి పుష్పం ఇచ్చారు, ఇదేమో బంగారంతో చేయబడింది అని అలా ఉండదు. ఆయనకి ప్రేమగా ఇస్తే చాలు. ఆ ప్రేమని ఆయన చూస్తాడు. అదే చెప్పాడు ఆయన. అది ఇచ్చినా చాలు, మీరు నీళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పాడు కదా. అలాగే ఈ శబరి ఇచ్చిన ఆ ఫలపుష్పాలు, ఆవిడ మనస్సు, దానికి ఆయన కరిగిపోయాడు. తర్వాత ఇక్కడ ఆవిడ గురువు గారి గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పడం మొదలెట్టింది. మా గురువు గారు అలాగా, మా గురువు గారి దగ్గర ఆయనకు నామం ఇచ్చాడు ఇలా చెప్తూ ఉంటే అప్పుడు రాముడు నవ్వుతూ అన్నట్టు, చాలా విన్నాను మీ గురువు గారి గురించి. నాకు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కబంధుడు కూడా చెప్పి పంపించాడు. మీ గురువు గారు అన్నీ నాకు చెప్పు, మీ గురువు గారి గొప్పతనాలన్నీ నాకు చూపిస్తావా అని అడిగాడు. వెంటనే ఆవిడ పొంగిపోయి, రామారా అన్నీ నీకు నేను చూపిస్తాను అని తీసుకెళ్లి ఆశ్రమం అంతా చూపించింది. మొట్టమొదటి ఏం చేసింది, అదంతా మతంగ మహాముని ఇక్కడ ఉండేవారు. ఆయన తప ప్రభావం వల్ల ఇందులో ఇలా ఉంది. ఆయన శిష్యులే నాకు గురువులు అని చెప్పి మొట్టమొదట పంపా సరోవరాన్ని చూపించింది. అది ఇక్కడ పంపా సరోవరం అసలు నిజానికి ఏం ఉండేది కాదు. మతంగ మహాముని అనే ఋషి ఏం చేశారంటే, గంగాదేవిని అక్కడికి ఆహ్వానించారు. అమ్మా ఇక్కడ నాకు నీరు సరిగా లేదు అని. అప్పుడు గంగాదేవి స్వయంగా అక్కడ ఆవిర్భవించింది అంటారు. అందుకని పంపా సరోవరంలో గంగా నీళ్లు ఉంటాయి, అది చూపించింది. తర్వాత వాళ్ళ గురువుగా పూజా స్థలాన్ని చూపించింది. ఆయన
చాలా వృద్ధుడైన తర్వాత వణుకుతూ అక్కడ ఒక వేదిక ఉంటుందట. ఆ వేదిక మీద దేవుళ్ళని పెట్టుకుని ప్రతిమలు పూజ చేస్తూ ఉండేవారు. అక్కడ అది చూపించింది. చూపిస్తే అప్పుడు ఆయన పూజ చేసిన పువ్వులు ఇంకా వాడలేదు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం చేసిన చూపించింది. అప్పటి పువ్వులు రామ ఒక్కటి కూడా వాడలేదు చూడు. అక్కడ పైగా ఇవి దివ్య కాంతులు వెదజల్లుతాయి ఈ పువ్వులు. నేను ఇక్కడ వేదిక చుట్టుపక్కల శుభ్రం చేస్తాను, ఆ పువ్వులు మాత్రం తీయను, ఎందుకంటే వాడలేదు చూడు అని చూపించింది. తర్వాత ఇంకొక పక్కనే ఉన్న ఒక తీర్థం, అంటే ఒక నీటి ప్రవాహాన్ని చూపించింది. అది సప్త సాగర తీర్థం అని చెప్పింది. అంటే ఆయన వాళ్ళ గురువు గారు ఉపవాస బడలికలో ఉన్నప్పుడు, ఉపవాసం చేస్తే ముందర అసలు వృద్ధులు, పైగా ఉపవాసం, ఆ శక్తి నశిస్తుంది. అప్పుడు ఏం చేశారట ఆయన, ఒక ప్రత్యేక వ్రతం చేశారు. అప్పుడు ఆయన 7 సముద్రాలలో స్నానం చేయాలి. అప్పట్లో ఋషులకి ఆ తప ప్రభావంతో వాళ్ళు వెళ్ళేవారు, అలా నడిచి ఆకాశ మార్గంలో వెళ్ళి అలా సప్త సముద్రాల్లో స్నానం చేసి వచ్చేవారు. కానీ అప్పుడు ఆయన వయోవృద్ధుడు అవడం వల్ల వెళ్ళలేక ఆయన ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒక్కొక్క సముద్రం వచ్చి అక్కడికి తన నీళ్ళని అక్కడ తీర్థంలో కలిపింది. అంటే సప్త సాగరాల 7 సముద్రాల నీళ్లు అక్కడికి వచ్చి కలిశాయి. అది సప్త సాగర తీర్థం రామ. ఇక్కడ 7 సముద్రాల నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇది చాలా పవిత్రమైనది అని చూపించింది. తర్వాత ఇంకో పక్కన ఇంకొక చోటు చూడండి, ఆవిడకి అంత పెద్ద ఆవిడకి అన్ని రాముడికి చూపించాలనే సరదా. అక్కడ ఇంకొక చోటు చూపించి అక్కడ కొన్ని వస్త్రాలు ఆరవేసి ఉన్నాయి, ఇంకా తడి పొడిగా ఉన్నాయి. రామా ఇవన్నీ మా గురువు గారి వస్త్రాలు, ఆయన పూజ చేసుకుంటూ ఇక్కడ వస్త్రాలు ఆరేసేవారు. అప్పుడు ఆయన ఆరవేసిన వస్త్రాలు ఇవి, ఇంకా వాటికి తడి కూడా ఆరలేదు చూడు, అలాగే ఉన్నాయి. ఏమి చిరిగాయా, ఏమీ చిరగలేదు. ఇది వారి శరీర స్పర్శతో ఉన్నాయి కదా, అందుకే అలా ఉన్నాయి. ఆయన మహిమ అలాంటిది అని చెప్పింది. తర్వాత ఇంకొక చోటు చూపించి ఇక్కడ ఆయన ఇక్కడ కూర్చుని ఆయన దేవతార్చన చేసుకునేవారు. అంతకు ముందర వేదిక చూపించింది. తర్వాత ఆయన లోపల పర్ణశాలలో ఆయన దేవతార్చన చేసుకునే చోటు, ఆయన పూజా మందిరాన్ని చూపించారు. పూలమాలలు, కలువలు, కమలాలతో ఆయన అర్చించేవారు అని. ఇక్కడ కూడా ఆయన వేసిన దండలు కూడా వాడలేదు అని చెప్పారు. ఇవన్నీ చూసి రాముడు చాలా సంతోషించి ఎంత గొప్ప గురువు గారు, నీకు చాలా అదృష్టం అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు రామ, నువ్వు నాకు గనక అనుమతి ఇస్తే మా గురువు గారు ఏ పరంధామానికైతే వెళ్ళారో నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను, నాకు అనుమతిస్తావా? ఆయన చెప్పిన పని పూర్తి చేశాను, నీకు ఆతిథ్యం ఇమ్మన్నారు, నీకు లక్ష్మణుడికి ఇచ్చాను, అందుకని ఆయన ఇచ్చిన పని పూర్తి చేశాను, నాకు వెళ్ళిపోవడానికి అనుజ్ఞ ఇస్తావా అని అడిగి వెంటనే రాముడు అలాగే అని అనుమతిచ్చాడు. అక్కడ శరీరం ఆడుతున్న యోగాగ్నితో ఒక అగ్ని రగిల్చింది పక్కన చేసి, తన శరీరాన్ని అక్కడ అగ్నిలో ఆహుతి చేసింది. అందులోకి ఆ అగ్నిలోకి ఆవిడ ప్రవేశించి అప్పుడు పక్క నుంచి చూసేసరికి ఆయనకి ఒక శబ్దం వినిపించింది. రాముడు పైకి చూసేసరికి ఒక విమానం వచ్చింది. అందులో దివ్యమైన ఆభరణాలు, అపూర్వమైన హారాలు, తర్వాత అద్భుతమైన వస్త్రాలు ధరించి ఒక అద్భుతమైన విద్యుల్లత లాంటి యువతి అందులో ప్రవేశించి స్వర్గానికి వెళ్ళింది. అంటే అక్కడికి శబరి తల్లి జీవితం ఆ విధంగా ముగిసింది. రాముడి కోసం నిరీక్షించి అలా చేసింది. అంటే మనకి ఇవన్నీ వెనక నుంచి వచ్చే రకరకాల ఇచ్చే మనకి సందేశాలు. అంటే ఏంటంటే ఈ దేహం మనం రాముడి సేవకే ప్రతి క్షణం నిరీక్షిస్తూ ఉండాలి. ఆయన కోసం మనం ఆయన సేవలో తృప్తి చెందాలి, రామానుగ్రహంతో తరించిపోవాలి. దేహాన్ని దైవ సేవ కోసం మానవ సేవ కోసం చెయ్యాలి. తర్వాత అదొక్కటి మనం గ్రహించాల్సిన విషయం అని ఇవన్నీ చెప్పారు. దీనికి పెద్దవాళ్ళు కొన్ని వాటి గురించి రాశారు. ఇక్కడ ఏదైతే ఆవిడ చూపించింది, రకరకాలుగా చూపించింది, వాటి వెనకాతల ఉన్న అర్థాలు చెప్పారు. ఇక్కడ ఆవిడ నేను తద్వనాన్ని తద్వనం చూపిస్తాను నీకు అని చెప్తుంది ఆవిడ. అంటే ఆయన పర్ణశాల, వాళ్ళ గురువు గారు ఉండే వనం అని అంటుంది కదా, తద్వనం. ఆ తద్వనం అనే మాట యాక్చువల్లీ కేనోపనిషత్తులోంచి తీసుకొనబడింది అంటారు. అసలు అక్కడ ఆ మాటే ఉపనిషత్తు మాట. కేనోపనిషత్తులోంచి తద్వనం, ఆ వనం అని చెప్పింది. తర్వాత సప్త సముద్రాలు ఉన్నాయి అని ఒక చోట చూపించింది కదా, మనకి అంటే ఇలా మనం ఊహించుకుంటాం. కానీ దాని వెనక అర్థం ఏంటంటే
ఎక్కడో ఎంతో ఉంది అనే విశ్వం ఎక్కడో లేదు, మనం అనుకుంటే ఇక్కడే ఉంటుంది, అది మన ఇందులో ఉంటుంది అని చెప్పడం అనమాట. ఋషులు అదే చేస్తారు కదా, వాళ్ళు ఎంతో దర్శిస్తారు, మనం ఏదైనా అడిగితే మనకి దర్శించింది చూపిస్తూ ఉంటారు ఆ విధంగా. తర్వాత అక్కడ పుష్పాలు వాడలేదు అని చెప్పింది కదా, కొన్ని పువ్వులు వేశారు వాడలేదు వాళ్ళ గురువు గారు. అవన్నీ ఏంటంటే జ్ఞాన పుష్పాలు. జ్ఞాన పుష్పం వాడుతుందేంటి, జ్ఞానం వాడుతుందా? వాడదుగా. సత్సంగాలు, జ్ఞాన యజ్ఞాలు అవన్నీ ఆ తద్వనం ఇచ్చిన ప్రసాదాలు, అవి వాడవు. ఇక ఆరని బట్టలు ఆరలేదు, అలాగే ఉన్నాయి, తడి పొడిగా ఉన్నాయి. ఏంటి అంటే అవన్నీ విమర్శలు ఎండబెట్టలేవు. మనం ఒక మనిషిని విమర్శిస్తే అవి ఎండగట్టేశారంటాం. అంటే కాదు, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు అక్కడ చెలించరు. వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు ఆ భగవంతుడి సేవ అది చేస్తారు. వాళ్ళు పైగా జ్ఞాన గంగా స్వరూపాలు కదండి ఆ ఋషులందరూ, చల్లగా ఉండి చల్లబరుస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ చీకిపోని మాసిపోని దివ్యాంబరాలు వాళ్ళ అవి అన్నమాట. ఇవన్నీ ఆశ్చర్యంగా చూశారట రాముడు లక్ష్మణుడు. ఇప్పుడు చూసి వాళ్ళు ఏం చేశారు, ఆవిడ వెళ్ళిపోయిందిగా, అప్పుడు ఆవిడ మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళకి ఒక్కొక్కటి మళ్ళా చూశారు. చూసి అప్పుడు రాముడు అన్నాడు, ఇంత గొప్ప ఇక్కడ సప్త సాగర సంగమమైన తీర్థం ఉంది, లక్ష్మణ మనం ఇందులో స్నానం చేద్దాము అని ఇద్దరు స్నానం చేశారు. అప్పుడు రాముడికి అంతవరకు ఉన్న దిగులు కొంత తగ్గిందిట. ఆ నీటిలో ఉండే ఆ శక్తికి రాముడు లాంటి వాడికి కూడా ఆయన చాలా నిదానించి ప్రశాంతంగా ఉన్నాడు అని అంటారు ఇక్కడ. అని వెంటనే ఆవిడలో ఉన్న ఆర్తిని పదే రాముడు గుర్తు చేసుకుంటున్నట్ట. ఎంత మనల్ని చూసి సంతోషపడిందయ్యా, ఎంత లక్ష్మణ మనల్ని చూసి ఎంత ఇది అని. అదే అంటారు కదా మనం, అది సంపూర్ణ రామాయణం సినిమాలో కూడా అందులో ఆయన రాసిన తీరు, అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు తీరా దయచేసినని రూపు తోచదు అయ్యయ్యో అంటుంది. అంటే ఏంటంటే అసలే ముసలావిడ కంటి చూపు తగ్గుతుంది, పైగా రాముణ్ణి చూసిన సంతోషంలో ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకి చూపే సరిగా కనపడప్పుడు ఇంకా కన్నీరు వస్తే, ఇంకా ఎదురుకుండా రాముడు నడిచొచ్చినా కనిపించట్లా, మసకగా ఉంటుంది. అయ్యో రామా, ఇన్ని రోజులు నీకోసం చూశాను, ఇప్పుడు నువ్వు దగ్గరికి వస్తే కనిపించట్లేదయ్యా సరిగ్గా అంటూ ఇలా తడుముకుంది అంటారు. ఎంత ఆర్తి అండి, ఆర్తి. ఒక భగవంతుడిని చూడాలి అని ఆ ఆర్తి ఇందులో మనకి అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎంతకాలం ఊహల్లో ఆవిడ ఊహిస్తుంది ఆయన గురువు గారు చెప్పిన రూపాన్ని, ఆ నిరీక్షించిన రూపం ఒక మూర్తిగా మారి ఎదురుకుండా నడిచి వస్తూ ఉంటే ఒక భక్తురాలు పడే ఆనందానుభూతిని ఒక శబరి మనకి వర్ణిస్తుంది. అస్పష్టంగా కనిపించింది రూపం, కానీ తప ఫలితంగా గుర్తుపట్టేసింది ఆవిడ. గుర్తుపట్టి అక్కడ అందరూ పలికే నామం రామ అంటూ ఆ గురువిచ్చిన ప్రసాదాన్ని పలికి ఆవిడ ఎన్నో ఏళ్ళు ప్రతిరోజు రాముడి కోసం చేసిన ఆ పూజ సాధన నామ ఫలితం అన్ని అండే. సాక్షాత్తు పరమాత్మ ఆవిడని చూడ్డానికి నడిచి వచ్చాడు. ఇదిగో శబరి వస్తున్నాను అంటూ నడిచి ఆయనే వచ్చాడు. ఇంకేం కావాలి కదా. పైగా ఆయన పాదాలు కడిగి ఆ పాదాల స్పర్శతో జన్మని పులకింపజేసుకున్నాడు. ఏం తపస్సు చేశాయో ఆ పూలు పళ్ళు తేనె రాముడి స్పర్శకి. ఆ రాముడి కోసం పూచేయేమో బహుశా అవి ఆ రోజు వాటి పుణ్యం పండింది. తర్వాత ఏమన్నారు, ఊర్ధ్వలోకాలకి ఇవిడ వెళ్ళిపోయిందంటాడు వాల్మీకి. అలా చెప్పారు, ఆయన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయి. కానీ ఇంకొక మహర్షి ఏమన్నాడు, వీళ్ళ రాసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రాశారు. కాదు శబరి ఒక చల్లని నదిగా మారింది, రాముడి పాదాల నుంచి ప్రవహించింది అని ఇంకొకళ్ళు అన్నారు. ఏదైతేనేంటి ఆవిడ రాముడి పాదాలని తాకి పవిత్రరాలే జన్మని చాలిచ్చింది. అడవిలో ఒక భిల్ల జాతిలో పుట్టింది, గురువు మహిమతో అనుగ్రహంతో రామనామాన్ని వరంగా పొంది సాధన చేసి తరించింది. కేవలం గురు మాటల మీద విశ్వాసంతో 13 సంవత్సరాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తపస్సు కింద చేసింది. ఇంత చేసింది ఆవిడ. అలాంటి శబరి తల్లి ఆ విధంగా. ఇది మనం జ్ఞాన భూమికలోకి ఇంకా మనం ప్రవేశించబోతున్నాం. మనకి ఈ అరణ్యకాండ అయిపోయి కిష్కింధకాండ, అది జ్ఞాన భూమిక. ఎందుకంటే జ్ఞానులలో జ్ఞానుడైన జ్ఞాని దర్శించబోతున్నాం మనం ఆంజనేయ స్వామిని. కాబట్టి మన మనస్సులను ముందరగా మనం సిద్ధం చేయడానికి ఇక్కడ శబరిని ఒక జ్ఞానిగా పరిచయం చేశాడు వాల్మీకి. ఆవిడ జ్ఞానాన్ని మనకు పరిచయం చేశాడు. ముందుగా కావాల్సింది గురువు మీద ఒక నమ్మకం, తర్వాత భక్తి శ్రద్ధ, దేవుడి మీద భక్తి, ఇవన్నీ మనకి చెప్పబడ్డాయి. తర్వాత రాముడు లక్ష్మణుడు ఇది ఇక్కడికి ముగిశాక ఆ జంతువుల సామరస్యం చూసి ఆశ్చర్యపడ్డారు. ఆహా, ఈ జంతువులు చూడు ఒకళ్ళతో ఒకటి ఎంత బాగున్నాయి,
ఏమీ పోట్లాడుకోవట్లేదే, ఎంత చక్కగా ఉన్నాయి ఆశ్చర్యపడ్డారు. తర్వాత పితృదేవతలకు అక్కడ వాళ్ళు తర్పణాలు ఇచ్చారు, ఎందుకంటే ఆ సప్తసాగర తీర్థం వాటన్నిట్లో వాళ్ళు స్నానాలు చేశారని చెప్పాను కదా. తర్వాత వాళ్ళకి వెంటనే రాముడు అన్నట్ట, లక్ష్మణ ఇక్కడ స్నానం చేశాక నాకు మనసులో ఉన్న అశుభం అంతా పోయింది అనిపిస్తోంది, ఏమిటి హాయిగా ఉంది, మనసు సేద తీరింది, ఇంకా అన్ని మనకి శుభాలు జరుగుతాయి అనిపిస్తోంది, మనకి ఒక మిత్రలాభం జరగబోతోంది అని చెప్పాడుగా, అది దొరుకుతుంది అనుకుంటా, అందుకని మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం అని బయలుదేరారు. అక్కడ బయలుదేరుతూ ఉంటే వాళ్ళు మళ్ళా పంపా సరస్సు మించి వెళుతున్నారు. అక్కడ చక్కటి చెట్లు ఆ చుట్టూత ఒక్కొక్క నీటిలో ఉంటుందండి, ఒక్కొక్క నది నీరు, ఒక్కొక్క సరస్సు నీరు ఎంత బాగుంటుందంటే ఆ చుట్టుపక్కల కూడా ఎంతో అందమైన పంటలు అవి పండుతూ ఉంటాయి. ఇప్పుడు మనం గోదావరి నుంచి ట్రైన్లో వెళ్తుంటే చూడండి అక్కడ ఎంత చక్కగా ఉంటుంది. అలాగే కృష్ణ ఎంత పక్కన నది పక్కన చక్కటి పొలాలు అవి ఉంటాయి, చెట్లు తీగలు, చల్లటి జలాలు, ఎర్ర తామరలు, తెల్ల కలువలు, నల్ల కలువలు, ఇలా అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు కొంత ముందుకెళ్తే మతంగ సరస్సు కనిపించింది, ఇది మతంగ మునికి సంబంధించి. అక్కడ కూడా వీళ్ళు ఆగారు, కాస్త సేపు సెద తీరారు. అక్కడ తీరమంతా మామిడి పళ్ళ చెట్లు, అందులో పైగా ఆ చెట్ల నిండా నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఉండి వాటిని క్రేంకారాలు చేస్తున్నాయి. చూడండి మీరు ఊహించుకోండి, చక్కటి సరస్సు, చల్లటి నీరు, అలా గాలి, అందులో మనకి ఉన్న ఈ వేసవిలో అలా చల్ల గాలి వస్తుంటే రాముడు లక్ష్మణుడు నడుస్తున్నారు, పక్క పెద్ద మామిడి పళ్ళ చెట్లు, అందులోంచి నెమళ్ళు అరుస్తున్నాయి. ఇక్కడ అనేక ఫలాలనిచ్చే పళ్ళు, అసలు అలా ఏంటి ఈ సీజన్లో ఈ పండా లేకుండా అట్లా ఉన్నాయి. పూల చెట్లు తీగలతో అద్భుతంగా ఉంది, పక్షుల కలకలారవాలు. తర్వాత సంపంగి చెట్లు వచ్చాయట వరుసగా, చక్కటి సువాసన, ఆ దారంతా చక్కటి దారి. చెప్పాడుగా కబంధుడు, రామా అక్కడంతా ఇసుక ఉంటుంది, నీ కాళ్ళు అక్కడ గులకరాళ్ళు కూడా ఉండవు, నీకేం గుచ్చుకోవని. అలాగా వెళ్ళారు. వెళుతూ ఉంటే ఋష్యమూక పర్వత సమీపానికి వెళ్ళారు. అది అనేక ధాతువులుట మెరుస్తూ మెరుస్తూ అంటే మెటల్స్ అన్ని లోపల ఉంటాయి కదా, అలాగా కనిపిస్తున్నాయి, మెరుస్తున్నాయి. అక్కడ వాళ్ళు సీతాదేవిని స్మరిస్తూ అక్కడ నది, అక్కడ ఎక్కడ అందాలు ఉన్నాయి అవన్నీ చూస్తున్నారు. అబ్బా ఎంత బాగుంది అని చూస్తున్నారు, అది అంత అద్భుతంగా ఉంది ఇక్కడికి అని చెప్పారు. ఇక్కడితో మనకి అరణ్యకాండ సమాప్తం. అరణ్యకాండ ఇక్కడికి మనకి ముగిసింది. మనం ఒక్కసారి విహంగ వీక్షణం చేసుకుందాం, మనం అరణ్యకాండలో ఏం చేసాం, ఏం తలుచుకున్నాం చేసుకుని ఈ రోజుకి మనం అరణ్యకాండని ముగించుకుని నెక్స్ట్ క్లాస్లో కొత్తది కిష్కింధకాండ మొదలెడదాం. మనం ఇందులో 2 ప్రత్యేకమైన పాత్రలు చూసాం. రాక్షసులు ఇవన్నీ వదిలేయండి, 2 అరణ్యకాండలో ప్రత్యేకమైన స్త్రీ పాత్రలు చూసాం. ఒకటి శబరి, రెండవది శూర్పణఖ, మర్చిపోకూడదు మనం కదా, మలుపు తిప్పింది ఆవిడ. కాబట్టి ఈ 2 పాత్రలు గ్రహించాం. ఆ పాత్రలో అంటే మీరు ఆ తేడాని నేను చెప్తాను చూడండి. శబరి ప్రేమ స్వరూపం కదా, అసలు మొత్తం ఆవిడ ప్రేమే ఒక మనిషిగా మారితే ఆవిడే. శూర్పణఖ కామస్వరూపం కదా, కోరికలన్నీ ఆవిడే. శబరి శాంతికి స్థానం, ఈవిడ శూర్పణఖ క్రోధానికి స్థానం. శబరి రాముణ్ణి దర్శించి పూజించి తరించిపోయింది, ఆయన పాదాలని అర్చించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలై మోక్షాన్ని పొంది. శూర్పణఖ ఆవిడ రాముణ్ణి దర్శించింది, కానీ కామించింది, వైరాన్ని క్రోధాన్ని పెంచుకుని ఆయన ఆగ్రహానికి పాత్రురాలైంది. చూడండి, ఇద్దరూ రాముణ్ణి దర్శించారు, ఈవిడ ఒక విధంగా ప్రవర్తిస్తే ఆవిడ ఇంకో విధంగా ప్రవర్తించారు. ఆవిడ వైరంతో రావణాసురుణ్ణి కూడా ఈయనకి శత్రువుగా మార్చి రామాయణాన్ని మలుపు తిప్పింది. చూడండి ఎలాంటి పని చేసిందో ఒక స్త్రీ, ఇక్కడ స్త్రీ ఎలా చేసిందో చూడండి. శబరి రాముణ్ణి చూసి గుర్తుపట్టి పేరుతో పిలిచింది, వాళ్ళ గురు మీద భక్తితో. ఈవిడ రాముణ్ణి చూసి కామించింది. కాబట్టి మనం చూసే చూపులో, మనం చేసే మన ప్రవర్తనలో కూడా దేవుడు మనకు ఎంతవరకు దగ్గరగా వచ్చాడు, ఎలా చూశాడు అనేది మనకి తెలుస్తుంది. ఇంకా ఈ అరణ్యకాండ గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఈ అరణ్యకాండ సాధనాకాండ, దీన్ని మోక్షకాండ అంటారు కదా. అరణ్యకాండని మోక్షకాండ, బాలకాండని యజ్ఞకాండ, మనం గుర్తుందా అవన్నీ చెప్పుకున్నాం. ఇందులో ఈ అరణ్యకాండ ఇప్పుడు మనం చదువుకున్న దానిలో 75 సర్గలు ఉన్నాయి, 2732 శ్లోకాలు, 2702 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత ఎంతమందికి మోక్షం లభించింది, ఎందుకు మోక్షకాండ అన్నారు, ఎంతమందికి మోక్షం లభించిందండి? సుతీక్ష్ణుడు, శరభంగుడు, శబరి, జటాయువు, వీళ్ళ 4గురికి మోక్షం లభించింది కదా. భగవంతుడు చూస్తూ ఉండగా వెళ్ళిపోయారు వీళ్ళ 4. 2 భయంకర రాక్షసుల గురించి తెలుసుకున్నాం.
ఒకళ్ళు విరాధుడు, ఇంకొకడు కబంధుడు, ఇద్దరు రాక్షసులు కదా. అరణ్యకాండలో మనకి మొట్టమొదట వచ్చిన రాక్షసుడు విరాధుడు, చివర వచ్చింది కబంధుడు. అంటే అరణ్యకాండ మొదలైంది విరాధుడితో మొదలై కబంధుడితో ముగిసింది. కానీ కబంధుడి తర్వాత ఆయన చూపించింది శబరి ఆశ్రమం, అది వేరు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క ఆశ్రమాన్ని చూపించాడు. ఏంటి అసలు అంత ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ పైగా ఇద్దరు శాపగ్రస్తులే, అది గుర్తుపెట్టుకోండి. కబంధుడు విరాధుడు ఇద్దరు శాపగ్రస్తులే. రాముడి చేతిలో వాళ్ళకి శాపాలు విమోచనలు అయ్యాయి. విరాధుడేమో శరభంగాశ్రమానికి వెళ్ళమన్నాడు రాముడిని కదా, అక్కడికి వెళ్ళండి మీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే కబంధుడు శబరి ఆశ్రమానికి వెళ్ళండి, ఆవిడ మీకోసం ఎదురు చూస్తుంది. మంచి చేశారండి ఇద్దరు, శాపాల నుంచి విముక్తి. పైగా అంటే ఒక అసుర శక్తి ఒక దైవ శక్తిని చూపిస్తోంది. ఎంత విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇలాగా ఇక్కడ విరాధుడు అంటే ఏంటంటే విరాధుడు ఆరాధన అంటే ప్రీతి కలిగించడం. ఇక్కడ విరాధుడు ఆరాధనకి ఆపోజిట్, అంటే కోపం తెప్పించడం, అప్రీతి కలిగించేవాడు. అలాంటి వాడు వీడేమన్నట్ట, విరాధుడు మొట్టమొదటి వాడు. విరాధుడు అంటే కబంధుడు ఇప్పుడు వచ్చినవాడు. ఆ విరాధుడు ఏమన్నాడు, సీత నా భార్య అని పట్టుకెళ్ళిపోయాడు కదా సీతను చేతిలో పట్టుకుని. అప్పుడు ఆ రాక్షసుని రాముడు చంపాడు. అంటే ఇక్కడ ఏంటంటే సీత నా భార్య అనడం, ఇది సీత ఎవరికి చెందింది, రాముడికి కదా. ఇది మనం అందరం విరాధులమేట. ఎందుకుట, మనం కూడా ఏం చేస్తాం, ఆత్మ ఎవరికి సంబంధించింది, ఆయనది కదండి. ఆత్మకి ఆయనకి తేడా లేదు. ఇది ఆత్మ భగవంతుడికి సంబంధించింది. మనం ఏమంటాం, నాది నేను ఇలా చేతులు పెట్టుకుంటూ ఉంటాం కదా, మనం కూడా విరాధులమే. ఇది నాది అంటాం తప్పు, అసలు కానే కాదు, మంది కాదు, ఆయనది. కాబట్టి అది ఆయన సొత్తుని నా భార్య, మన విరాధుడు అన్నట్టే నా ఆత్మ అంటున్నాము. కాబట్టి మనం కూడా లోపల మనకు కూడా విరాధుడు ఉన్నాడు, వాడిని సంహరించాలని మన రాముడిని వేడుకోవాలి. అది వెనకాతల అర్థం. ఊరికే మనం పైపేం చదివి చిన్నపిల్లలకు విరాధ కవధ అలా కాదు, వెనక అర్థం ఏంటి చూడాలి. అందుకని నేను ఏం పర్లేదు, నేను పోషించుకుంటాను, నేను ఉండాలి, నేను స్వతంత్రాలు ఇన్ని మాటలు మాట్లాడతాం మనం. కానీ అవన్నీ భగవంతుడి సొత్తు. ఈ శరీరం ఆయన సొత్తు, ఆయన ఇచ్చిందే. ఈ ఆత్మ ఆయన సొత్తు, ఆయన ఇచ్చిందే. కాబట్టి ఇదంతా అజ్ఞానం. ఈ అజ్ఞాన విజృంభణతో పిచ్చిగా మాట్లాడతాం. కాబట్టి మనం అలా చేయకూడదు. చివరికి ఆయన ఏం చేశాడు, రామలక్ష్మణుల్ని గుర్తించాడు. ఆయన శాపగ్రస్తుడు, మనము శాపగ్రస్తులమే. మనకేం శాపం ఉంది, మనకి కర్మ. మన పూర్వజన్మలు, అంతకు ముందర జన్మలో చేసిన కర్మనంతా మూట కట్టుకున్న తెచ్చుకున్నాగా, అనుభవిస్తే గాని తీరదా కర్మ. ఆయనకి శాపం అనుభవిస్తే గాని పోదు. అందుకని మనము ఆయన ఇద్దరము ఒకటి. భగవంతుడితో మనం మన స్వస్వరూపం మనకి రావాలంటే మనం కూడా మనకున్న దీన్ని రాముడు వచ్చి దాన్ని తొలగించాలి. కేవలం రాముడు మాత్రమే వాళ్ళిద్దరు శాపాలని విముక్తి చేయగలడు. ఇక్కడ కూడా అంతేనండి, భగవంతుడు మాత్రమే మనల్ని మన కర్మ నుంచి విముక్తి చేస్తాడు అని చెప్పడం. కబంధుడు ఏం చెప్పాడు, ఫస్ట్ కబంధుడు నన్ను కబంధుడు ఏమన్నాడంటే కాల్చమన్నాడు కదా, అంతేనా కాదు, విరాధుడు నన్ను కాల్చమని చెప్పాడు. విరాధుడిని కాల్చారు, కబంధుడిని పూడ్చిపెట్టమన్నాడు కదా. ఇద్దరిని, ఒకళ్ళని కాల్చమన్నాడు, ఒకళ్ళని పూడ్చిపెట్టమన్నాడు. అంటే ఏంటి, ఒకళ్ళు ఖననం, ఒకళ్ళు దహనం. మనకందరికీ జరిగేది అదే. మనం అందులో అయినా ఉంటాం, ఇందులో అయినా ఉంటాం. అంటే కొంతమంది విరాధుడి జాతి, కొంతమంది కబంధుడి జాతి. అందరికీ మనకి చివరికి ఎండింగ్ అదే. కాబట్టి ఇవన్నీ మనలో ఉండే రాక్షసులే ఇవన్నీ, కబంధుడు విరాధుడు ఇవన్నీ. దీన్ని రాముడే సంహరించాలి, రాముడే నశించేయాలి అని మనం ఏమనుకుంటా, మన కర్తృత్వం భోక్తృత్వం రెండు ఉంటే చాలు. అంటే చెయ్యాలి, తినాలి, మనకి రెండే మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా రాక్షస బుద్ధి, ఇది మనం మార్చుకోవాలి. ఇది మన స్వరూపం నిజానికి. కాబట్టి ఇదంతా మనం మార్చుకోవాలి అంటారు. ఇది వెనకాతల ఉండే అర్థం. అందుకని స్వామిని ఏమని ప్రార్థించాలి మనం, నేను నీ వాడిని, కాబట్టి నువ్వు నన్ను రక్షించుకోవాలి. మనకు మొట్టమొదటి అరణ్యకాండ ప్రారంభమైనప్పుడు శ్రీరామచంద్రుడు ఋషుల ఆశ్రమానికి వెళ్ళాడు కదా. వాళ్ళు ఏం కోరికలు ఏంటి కోరలేదు, ఆయన చుట్టూ చేరారు. నీకు మంగళం కలుగుగాక అని దీవించారు కదా. అంటే మాకు క్షేమం కలగాలి, మాకు మంగళం కలిగించాలి, నువ్వు మా కోరికలు తీర్చు అని రాముడిని అడిగారా. రామా నీకు మంగళం కలగాలి, నువ్వు శుభంగా ఉండాలి అన్నారు. అంటే రాముడి మీద ప్రేమ వాళ్ళకి, అంటే ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. రాముడి గురించి ఆలోచిస్తున్నారు, ఈయన జాగ్రత్తగా ఉండాలి అని కదా. మనకి ఎవరైనా ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అలాగా అందుకని అంత ఆరాధించారు ఆయన. పైగా నీ రాజ్యంలో ఉన్నాగా, నువ్వే మా రక్షకుడివి, మాకేం భయం లేదు అన్నారు. కాబట్టి రాముడు ఇంకా వెంటనే నేను రక్షిస్తాను అన్నారు. మనమందరం కూడా భగవంతుడు రాజ్యంలోనే ఉన్నాం, ఆయనే మనకి రక్షకుడు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత రాముడికి
జాతి వివక్షత లేదు కదండి. అక్కడికి వెళ్ళి గుహుడి ఆతిథ్యం స్వీకరించాడు, ఇక్కడికి వచ్చి శబరి ఆతిథ్యం స్వీకరించాడు. ఆయనకి ఓహో వీళ్ళు నా జాతి కాదు, నా కులం కాదు, ఇలాంటి ఎప్పుడైనా చూశాడా? ఆయనకి ప్రేమ కావాలి కదా, మనస్సులో భక్తి ఆర్తి చూశాడు. మీరు మన రాముడి గురించి ఇవన్నీ తెలుసుకోవాలి, ఆయనకి అలాంటి పట్టింపులేవి లేవు అని తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి, సీతమ్మ తల్లి ఈవిడ మాయలేడిని కోరింది. నిజానికి కోరుతుందా? అమ్మకు తెలియదా అవన్నీ, సీతకు తెలియదా అంటే లక్ష్మణుణ్ణి అవమానించి భర్తకు దూరమైంది. రెండూ చేసింది. మాయలేడి కావాలని కోరింది అంటే ఏంటంటే ఆవిడ చేసింది తనలో ఉన్న తన పక్కనే ఉన్న భగవంతుణ్ణి గుర్తించకుండా ఎక్కడో ఏదో మెరుస్తోంది, ఆ చర్మం బాగుంది అది కావాలి అని ఏదో ఒక ప్రలోభానికి లోనై దాన్ని కోరి భగవంతుడికి అపచారం చేసింది. భగవంతుడికే చేసిందా? కాదు, భాగవతుడికి కూడా చేసింది. భాగవతుడు ఎవరు ఇక్కడ? భగవంతుడి భక్తుడు భాగవతుడు. భగవంతుడి భక్తుడు ఎవరు? లక్ష్మణుడు. అంటే భగవంతుడికి అపచారం, భాగవతుడికి కూడా అపచారం చేసింది. దానివల్ల పాపం వాడికి అలాంటి కష్టం వచ్చింది. బంధించాడు, రావణాసురుడు వచ్చి సీతను బంధించాడు. ఇక్కడ రావణాసురుడు ఎవరుట అసలు పైకి మనకి కనిపించే కాదండి, వెనకాతల సంగతి చెప్తున్నాం. రావణాసురుడు మనస్సు, సీత ఆత్మ, రాముడు భగవంతుడు, లక్ష్మణుడు భాగవతుడు. మన మనస్సు ఆత్మ ఏదైనా కోరికను కోరి లోపల భగవంతుడు ఉంటే వదిలేసి అది కావాలి ఇది కావాలని కొంచెం భగవంతుడు దూరం అయితే భగవంతుడు వద్దు నువ్వు చేస్తోంది తప్పు అని చెప్పాడు. రాముడు చెప్పాడు ఆ సీతకి, ఏ సీత నువ్వు చేస్తోంది తప్పు అవన్నీ ఆలోచించు కనిపించింది, నిజానికి కాదు. లక్ష్మణుడు చెప్తూనే ఉన్నాడు కానీ సీత చెప్పిందని నేను నిలిపాడు. అలాగే మనం కావాలి అని కోరుకుంటే వదిలేస్తాడు రాముడు, దేవుడు ఒక ఇష్టం నువ్వు తీసుకో అని. మంది తప్పు. ఇప్పుడు వెంటనే ఏంటవుతుందంటే ఆ ఇంద్రియం నిగ్రహాలు ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పుకుందే మళ్ళా కలుస్తుంది. అటువైపు వెళ్ళిపోయి అప్పుడు ఏం చేస్తాం, భగవంతుడి పైగా ప్రార్థిస్తాను, దేవాదేవాని అదేదో కావాలి, ఆ ఇల్లు చూశాను అది కావాలి అని, పైగా అది కావాలని దేవుడిని అడుగుతాం. సీత అదే చేసిందా? ఏదో లేడీ చూసి కావాలని మళ్ళీ రాముడిని అడిగి, మనము అంతే. అప్పుడు ఆయన ఇచ్చేస్తాడు, తీసుకొని ఇచ్చేస్తాడు, కానీ ఆయన దూరం అయిపోతాడు. కానీ ఇక్కడ సీత వెంటనే గ్రహించింది. వెంటనే రావణాసురుడు వచ్చి బంధించగానే ఒక్క క్షణంలో గ్రహించి నాకొద్దు, నాకు మళ్ళా రాముడే కావాలి అని ఆర్తితో పిలిచి బాధపడింది. రామా నువ్వు కావాలి 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 అని బాధపడింది కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, మనతోనే ఉండి మన ఈ స్థితికి కారణమైన భగవంతుడిని మనం మర్చిపోతూ ఉంటాం. అప్పుడు మనకి ఏం చేస్తామంటే బంధాల్లో సంసారంలో ఇరుక్కుపోతూ ఉంటాం. అందుకని ఇక్కడ మనకి సీతమ్మ ఉపదేశిస్తోంది మనకి అన్యాపదేశంగా. రాముడే కావాలని విలపించింది, ఆవిడ బంధించి నుంచి అదే కోరిక. ఆవిడ కోట్లల్లో ఒక్కళ్ళు ఉంటారండి అట్లా. అంటే తప్పు చేయగానే వెంటనే గ్రహించేవాడు. ఒక్క క్షణంలో ఆవిడ గ్రహించి అప్పుడు ఆ బాధపడేసరికి ఆర్తికి ఏం చేశాడు ఆయన, ఈ సముద్రాన్ని దాటి వంతెన కట్టుకుని వచ్చి ఉరికి రావణాసురుని చంపి మళ్ళా సీతమ్మని పట్టుకెళ్ళిపోయాడు. మనం కూడా ఆర్తితో భగవంతుడిని పిలిచి నాకు వద్దు ఇవే వద్దు నువ్వే కావాలి అంటే శబరి కోసం వచ్చినట్టు వస్తాడు. శబరిలాగా పిలుస్తావా? వస్తాడు మన ఇంటికి వచ్చి మనం పెట్టింది తిని మనతో ఉంటాడు. ఆయనే నడిచి మన ఇంటికి వస్తాడు. కాబట్టి ఈ ఆకర్షణ ఎవరు కల్పించారు? సీతాదేవికి మనస్సు. మనకి కూడా ఆకర్షణలు ఇంద్రియానికి ఇవన్నీ ఆయనే కలిగిస్తూ ఉంటాడు అని చెప్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ శరీరం అనే లంకట ఇది, దీనికి పరిపాలకుడు రావణాసురుడు అంటే మనస్సు. కాబట్టి మనస్సుని వచ్చి ఆత్మను బంధించింది, సీతమ్మే ఆత్మ అంటారు. కానీ నిజానికి మనస్సు పరమాత్మ, ఆత్మ పరమాత్మ వేరు కారు, వేరయ్యారేమో అని మనకి భావన అంతే. వాళ్ళిద్దరు ఒకటే. మళ్ళా ఎలాగోలా భగవంతుడు ఆత్మని దగ్గరికి చేసుకుంటాడు అంటారు. కాబట్టి మనం రామ నువ్వు లేకపోతే నేను బ్రతకను అనే బాధ కనుక ఆర్తిగా ఉంటే ఆయనే పరిగెట్టి వస్తాడు. ఎందుకంటే మొసలి పట్టుకుని ఒక చిన్న ఏనుగు అక్కడెక్కడో అడవిలో అరిస్తే అంత శ్రీమన్నారాయణుడు పరిగెట్టి రావడం ఏంటండి? ఆయన వినిపిస్తుంది ఏంటి అక్కడంత దూరం అంటే అందులో ఉండే ఆర్తి ఆయన్ని కదిలిచ్చింది కదా. ద్రౌపది వస్త్రాభరణం అయితే ఆయన ఏదో యుద్ధంలో ఉన్నాడు కృష్ణుడు. ఇక్కడ ఈవిడ నా కృష్ణ అని పిలవగానే ఆయనకి ఎలా అనిపించింది? ఆవిడ మాటల్లో ఆర్తి. ఆ ఆర్తికి భగవంతుడు లొంగుతాడు. ఎందుకు ఎలా వినిపిస్తుంది? ఎక్కడో లేడు ఆయన, ఇక్కడే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉంటాడు. నువ్వు ఇక్కడ అరిస్తే ఇక్కడ వినపడదు, ఇక్కడ విని నీకోసం వస్తాడు. ఇది భగవంతుడి స్వరూపం అని చెప్తారు. ఇక అరణ్యకాండలో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూసుకుని వదిలేద్దాం. తర్వాత జటాయు, ఆయనేమి మోక్షం కావాలని ఎక్కడైనా కోరాడా? కేవలం స్వధర్మం ఆచరించాడు. నేను ఒక పక్షిని ఇక్కడ నా రక్షణ చేయాలి ఒక స్త్రీకి అన్నాడు.
స్వామే స్వయంగా మోక్షం ఇచ్చాడు, అడగకుండానే మోక్షం ఇచ్చాడు. ఇక శబరి గురువాక్యం మీద ఒక విశ్వాసం మీద నిలబడింది ఆవిడ. ఎప్పుడు వస్తాడో తెలియదు. 13 సంవత్సరాల ఒక్క నెల ఎదురు చూసింది. నిరీక్షణ ఫలించింది. రాముడు వచ్చాడు. ఫలం తీసుకుని మోక్షం ఇచ్చేశాడు. కర్మాచరణ, భగవదర్పణం, విశ్వాసం, ఈ 3 ఉంటే భగవంతుడు నడిచి వస్తాడు అని నిరూపించింది శబరి. ఇక అనేక మంది ఋషులు దర్శనం చేశాం మనం. శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్య భ్రాత, అగస్త్య తమ్ముడు, అగస్త్యుడు, ఇలా అనేక మందిని మనం ఈ అరణ్యకాండలో చూసాం. స్వధర్మం గురించి చాలా చెప్పబడింది ఇందులో. తర్వాత అయోధ్యకాండ మనం వస్తే, అయోధ్యకాండ అంటే సగం అయోధ్యలో సగం అరణ్యంలో చేసాం కదా. కానీ అరణ్యకాండ అలా కాదు. అరణ్యకాండ అంటే పూర్తి అరణ్యంలోనే చెప్పబడింది. అనేక కష్టాలు చూసాం, కన్నీళ్లు పెట్టుకోవడం చూసాం, చిరునవ్వులు చూసాం, హాస్యాలు చూసాం, ప్రేమలు చూసాం, అన్ని పండే ఈ అరణ్యకాండలు. సీతారాముల వియోగమే ఇది మనం చాలా బాధాకరం, మనం తట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడు కలుస్తారా అని మనం కూడా ఎదురు చూస్తున్నాం. కలిపేవాడు తొందరగా వస్తే బాగుండని కూడా ప్రార్థిస్తున్నాం కదా. మన ప్రార్థనలు విని ప్రత్యక్షమవుతాడు ఆ దైవం గురించి కిష్కింధాకాండలో చెప్పబడుతుంది. తర్వాత ఇంకా శ్రీరాముడి ధైర్య సాహసాలు చూసాం. ఖర దూషణాలను చంపి 14,000 మందిని ఎంత తక్కువ సమయంలో చంపాడు. అంతవరకు మనం అంతలాగా ఊహించలేదు రాముడు ఇలా ఉంటాడు, అంత చూసాం. ఒకే ఒక్క మానవుడు ఇంతమందిని చంపి మానవుడి గొప్పతనాన్ని చాటాడు ఆయన. మానవుడు మానవుడు అంటే వెక్కిరించిన అందరినీ నోళ్ళు మూయించాడు. తర్వాత అంతరాముడు, అంతమందిని చంపిన రాముడు సీతా వియోగాన్ని తట్టుకోలేకపోయాడు. ఏడ్చాడు, అలిగాడు, బాధపడ్డాడు, కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకున్నాడా? కోపం తెచ్చుకున్నట్టుగా నటించాడు. మానవుడిగానే ఉండాలి కాబట్టి కోపం తెచ్చుకున్నట్టుగా నటించి, నేను అందరినీ నాశనం చేస్తాను అంటూ ఎక్కుపెట్టాడు. మళ్ళీ లక్ష్మణుడు చెప్పగానే శాంతించాడు. కాబట్టి ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాల్లో మనం రాముడిని చూసాం కదా. తర్వాత లక్ష్మణుడిలో ఎన్ని చూసామండి మనం. లక్ష్మణుడు వదిన చెప్పిన దానికి కొంచెం రోషం వచ్చినా మళ్ళీ వెళ్ళాడు, చేశాడు. ఆయన భక్తి, ఆయన సేవ, వీళ్ళకి చేసిన సేవ, పర్ణశాల కట్టిన తీరు, వాళ్ళు ఏం చెప్తే అది వినడం, మాట్లాడడం, చేయడం. తర్వాత యుద్ధానికి నువ్వు వద్దులే, నువ్వు వెళ్ళిపో అంటే అన్నయ్య మాట వినడం, ఆయన క్షమ, అన్నీ చూసాం మనం. లక్ష్మణులో ఎన్ని కోణాలు చూసాం. తర్వాత అన్నయ్య కోపం వస్తే ఆయన్ని చల్లార్చిన తీరు, ఆయన వెళ్ళి వెతకడం, పైగా ఆయన బుద్ధి కుశలత, చూడగానే మారీచుడని గుర్తుపట్టడం, ఆ బంగారు జింకని. తర్వాత ఆ పక్షులు ఇటు చూపిస్తుంటే ఓ ఇటు వెళ్తున్నాయి అన్నయ్య, ఇటు వెళ్ళాలి అంటే చెప్పడం, ప్రతిదీ అలాగా ఆయనలో ఇన్ని గమనించాం. తర్వాత ఒక సేవకుడిగా జాగ్రత్తలు చెప్పడం, హెచ్చరిక. తర్వాత గొంతుని విని ఈయన మారీచుడే, వదిన నమ్ము, మారీచుడే రాక్షసుడు వస్తున్నాడు అంటూ చెప్పడం. తర్వాత ప్రతిదాన్ని ఇన్ని విధాలుగా చూసాం. ఇక సీతమ్మ అన్నీ తెలిసిన అయోనిచి ఆవిడ. రావణ సంహారం కోసం, రావణ్ణి సిద్ధం చేయడం కోసం ఆవిడ వెళ్ళింది రావణాసురుడి దగ్గరికి. లేకపోతే ఆవిడ చూపులతో భస్మం చేసేయగలదు, కానీ కష్టాలు భరించింది. ఎందుకంటే ఆవిడ వెళితే కానీ రాముడు కదలడు, అక్కడికి వచ్చి సంహారం చేయడు. ఆయనంతటా ఆయన వెళ్ళి రాక్షసులను చంపడు, ఆయనది అది అలాంటిది. కాబట్టి తాను కష్టాలు కొని తెచ్చుకుని పడుతూ రాముడి కోపం తెప్పించి రావణ వధకి రంగాన్ని సిద్ధం చేసింది అక్కడ సీతమ్మ తల్లి. ఇంకా రావణాసురుడు, ఈ రావణాసురుడిలో ఏం చూసాం మన అరణ్యకాండలో? సీతమ్మలో ఉన్న పరమాత్మని దర్శించలేకపోయాడు, కేవలం అందాన్ని చూసి భ్రమపడి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. రామ లక్ష్మణులు అంటే భయపడుతున్నాడు. అందుకే కదా గూఢచారులను పెట్టి రాముడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పు, లక్ష్మణుడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పు అంటూ గూఢచారులు నియమించాడు. మారీచుడు అన్నీ తెలిసిన జ్ఞాని, భయపడకుండా రావణాసురుడికి చెప్పాడు, వద్దు ఇలాంటి పని చెయ్యకు, రాముడు అంటే ఎవరో కాదు అంటూ చెప్పినా వినలేదు. కానీ ఈ రావణాసురుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో నేను చావడం మంచిది అని ఆయన చేతుల్లో మరణించాడు. ఆయన్ని చూస్తూ భగవంతుణ్ణి తలుచుకుంటూ మరణించిన జ్ఞాని మారీచుడు. ఇలా ఎంతమందిని చూసాం మనం అరణ్యకాండలో. ఎన్ని నేర్చుకున్నాం, గురుభక్తి ఏంటో తెలుసుకున్నాం, రామనామం గొప్పతనం తెలుసుకున్నాం. తర్వాత అసలు గురువు మహిమని మన మనస్సులో ప్రవేశపెట్టి అసలైన గురువు ఎవరు? పరమశివుడు. ఆయనని చూపించబోతున్నారు మనకి. శివస్వరూపాన్ని మనం దర్శించబోతున్నాం. దానికి మన మనస్సుల్ని శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకుని పెట్టుకుందాం. ఆయనేగా సీతారాముల్ని కలిపేది. మరి రావణ సంహారానికి ఈ కాండలో నాంది పడింది. బ్రహ్మ కూడా అదే అన్నాడుగా. బ్రహ్మ కూడా ఆయన జపం చేసుకుంటూ ఉలిక్కిపడి సీతాదేవి అరుపుకి రావణాసురుడికి సంహారానికి నాంది పడిపోయింది అన్నాడు. ఇంత చక్కగా
ముందరికి జరిగింది కథ రావణ మనకి అరణ్యకాండలో. ఎన్ని అందమైన దృశ్యాలు చూసాం. ఓకే, ఇవన్నీ ఇలాంటి మనుషుల్ని వదిలేయండి. ఎన్ని అడవులు చూసాం, ఎన్ని సెలయేళ్ళు, ఎన్ని పచ్చిక బయళ్ళు, ఎన్ని చెట్లు, తర్వాత ఎన్ని జలపాతాలు, ఎన్ని అంత అందం చూసాం. అంత అందం, ప్రకృతి అందాలన్నీ చూసి మనం కూడా అడవిలో రాముడితో పాటు నడిచి ఆయనతో పాటు స్నానాలు చేసేసి పరవశించిపోయాం. తర్వాత భయం కొలిపే యుద్ధాన్ని చూసాం. ఎంత భయం ఇస్తుంది మనకు కూడా. రాముడు ఒక్కడే ఉన్నాడు, ఇంతమంది అమ్మో అన్నట్టు భయపడిపోయాం. రాముడి భుజబలం ఏంటో అర్థం చేసుకున్నాం. తర్వాత రావణుడి కుటిలత ఎంతవరకు తెగించగలడో అది కూడా చూసాం. తర్వాత ఇంకా రాముడు ఏం చేశాడు, ఇంకా ఇద్దరికి, కబంధుడికి విరాధుడికి ఇద్దరికి శాపానుగ్రహం ఇచ్చాడు. రాక్షస శరీరాల్లో ఉన్న వాళ్ళిద్దరికి మోక్షాన్ని ఇచ్చాడు. అసలుట అరణ్యకాండ విన్నా చదివినా శరీరానికి ఉన్న రాజస తామస ప్రవృత్తులు నశిస్తాయి అంటారు. అరణ్యకాండ విన్నా చదివినా శరీరానికి ఉండే రాజసం తామస ప్రవృత్తులన్నీ నశించిపోతాయి. అంత గొప్ప అరణ్యకాండ. తర్వాత రాముడితో ఎన్ని సిద్ధాశ్రమాలు మనం ఆయనతో వస్తూనే అనేక ఆశ్రమాలు దర్శించి, అనేక ఋషులను దర్శించి మానసిక దర్శనాలు చేసుకున్నాం. మనం నిజంగా రాముడితో ఉన్నాం కదా, మానసికం కూడా అనుకో, ప్రతి క్షణం ఆయనతో నడుస్తున్నాం. ఆయన పాదాలెంబడే మన ప్రయాణం. తర్వాత అక్షయమైన పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం మనం రాముడితో. ఆయన పాదాలని చూస్తూ ఎంతమంది ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. గుహుడు, అహల్య, ఇప్పుడు శబరి, ఆహా అని మనమైతే ఆయన పాదాలు పట్టుకునే ఉన్నాం కదా. కాబట్టి అత్యద్భుతంగా సాగుతుంది మన నాటక. నిజానికి పెద్దవాళ్ళు చెప్తారు మన శరీరమే ఒక దండకారణ్యం అంటారు. ఎందుకంటే ఇందులో అరణ్యంలో మనం ఏం చూసాం, కొంతమంది రాక్షసులను చూసాం, తర్వాత ఖరదూషణాలను చూసాం, 14,000 మంది రాక్షసులను చూసాం, విరాధుడు, కబంధుడు లాంటి వాళ్ళని చూసాం, అనేక మంది ఋషులను చూసాం. అది ఎంతమందిని చూసామంటే సుతీక్ష్ణుడు, శరభంగుడు, అగస్త్యుడు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని చూడలేదు. కాబట్టి వీళ్ళందరినీ చూడడానికి స్వామి దిగి ఈ అరణ్యానికి వచ్చాడు. మన శరీరం కూడా అంతే, కొంత దైవీ సంపద ఉంటుంది, కొంత అసుర సంపద ఉంది. రాముడు దిగి వచ్చాడు అనుకోండి, మనలోకి అసుర సంపద నశించిపోయి అంతా దైవీ సంపదే. రాముడి హృదయంలో నింపుకోవడానికి అందుకే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రక్షకుడిగా వచ్చాడు విష్ణుమూర్తి. చల్లగా మన తెలుగు రాష్ట్రాల్లో నడయాడిన రాముణ్ణి మన భద్రాచలం అడవుల్లో సంచరించాడు అంటారు కదా. అని మనం ఏం చేసాం, రాముడిని మన వాడిని చేసేసుకున్నాం. మన రాముడు మన ఒంటిమిట్టలో చేసేసుకుంటున్నాం. రేపు ఒంటిమిట్టలో మన పౌర్ణమికి. చిన్నప్పుడు మన బాలకాండలో కథ చెప్పుకున్నాం. రాముడు పుడితే కొద్దిసేపు అయిన తర్వాత సూర్యుడు అస్తమించడం మానేసి అక్కడే ఉండిపోయి చూస్తున్నట్ట. అబ్బా మా సూర్యవంశంలో పుట్టాడు, మా రాముడు. తర్వాత వచ్చిన చంద్రుడు ఏడవడం మొదలెట్టాడు. ఆ చంద్రుడు ఏడుపు విని బాలరాముడు బయటికి వచ్చాడు. అంటే మనకి కనిపించకుండా ఆయన వచ్చి అడిగాడు, ఏమి ఎందుకు చంద్రుడు ఏడుస్తున్నాడు అంటే, ఈ సూర్యుడేమో అస్తమించడు, అందరూ నిన్ను చూసి వెళ్ళిపోతున్నారు, నేనెప్పుడు చూడను నిన్ను, నాకు చూసే అదృష్టం లేదా అంటే, వెంటనే రాముడు అన్నాడు, నువ్వు బాధపడకు, నేను ఒంటిమిట్టలో పౌర్ణమి రోజు మాత్రమే వివాహం చేసుకుంటాను, అప్పుడు పూర్తిగా నీ దగ్గర నువ్వు చూస్తూ ఉండేలాగా అని వరం ఇచ్చాడు. అందుకే ఒంటిమిట్టలో పౌర్ణమి రోజు కళ్యాణం అంటారు. అది ఆ తర్వాత ఇంకా ఏడుస్తున్నట్ట ఆపకుండా. అప్పుడు చెప్పాడు, ఇదంతా మనకు తులసి రామాయణంలో చెప్పుకున్నాం, ఇంకా నువ్వు బాధపడకు, నా పేరుకి నీకు ఇంకెప్పుడు చల్లగా ఉండేలాగా నీ పేరు కూడా పెట్టుకుని రామచంద్రుడిని అవుతాను అన్నట్టు. అందుకని రామచంద్రుడు అయ్యాడు. అందుకని మనవాణ్ణి చేసేసుకున్నాం మనం. మా రాముడే అంటాం కదా, రాముడు అంటే మనవాడే అంటాం కదా, ఒప్పుకో మనం ఎవరు ఇంకేమన్నా. కాబట్టి ఈ విధంగా రాముడిని మన తెలుగు వాళ్ళకు సొంతం చేసేసుకున్నాం. అగస్త్య దర్శనం చేసుకున్నాం. రాముడు ఎంతగానో ఎదురు చూశాడు ఆశ్రమ దర్శనానికి, అగస్త్య దర్శనానికి. ఎన్ని అస్త్రాలు, గొప్ప వైష్ణవ విల్లు సంపాదించాడండి. రావణ సంహారానికి సిద్ధమయ్యాడు. భవిష్యత్తు చెప్పకుండా చెప్పేశాడు అగస్త్య మహాముని. సీతమ్మ ఏది అడిగితే అది రామ ఆలోచించద్దు అన్నాడు. అంటే ఆయనకు తెలుసు, బంగారు లేడి అడుగుతుంది, నువ్వు ఇవ్వకపోతే సీతాపహరణం జరగదు, రావణ వధ జరగదు అని చెప్పాడు. కాబట్టి ఒక రూపు లేనివాడు రూపు దాల్చాడు. నిర్గుణుడు సర్వగుణ శోభితుడై అరణ్యంలో తిరుగుతూ మనకు అనువిందు చేసిన శ్రీరామచంద్రమూర్తి నడయాడిన అరణ్యకాండని మనం నిర్విఘ్నంగా ఈరోజుతో ముగించుకుంటున్నాం. ఇక తర్వాత వచ్చే కిష్కింధకాండని వచ్చే వారం చెప్పుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వస్తి.
అమ్మా చెప్పనా? చెప్పండి. కబంధుడి గురించి తెలుసుకున్నాం. విరాధుడు అనే రాక్షసుడితో మొదలైన అరణ్యకాండ కబంధుడు అనే రాక్షసుడితో పూర్తవుతుంది. ఋష్యముఖ పర్వతంపై ఉన్న సుగ్రీవుడు చాలా మంచివాడని కబంధుడు చెప్పకనే చెప్పాడు రాముడికి. అక్కడికి చేరటానికి రాముడికి ఏ కష్టం కలగకుండా అన్నీ వివరించి చెప్పాడు. అతని సహాయం తీసుకోమని చెప్పాడు. వెళ్లే ముందు శబరిని చూసి వెళ్ళమని చెప్పాడు. కొంత దూరం నడిచి పంపా తీరం చేరారు. ఆ నది పక్కన ఉన్న సరోవరం తీయని నీటితో కమలాలతో ఉంది. మాతంగముని ఆశ్రమంలో శబరి ఉందని అక్కడికి వెళ్లారు. వాల్మీకి శబరి కనిపించినట్టు చిన్నగా చెప్పారు, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు దాని గురించి వివరించారు. అక్కడ పెద్ద మామిడి చెట్టు దగ్గర నుంచి చూస్తుంటే రామా అని పిలుపు వినిపించి చూస్తే తల మీద పుట్టతో పళ్ళు తేనెతో నిలబడి బక్క చిక్కి ఉన్న ఒక వృద్ధురాలు కనిపించింది. రామా అని మళ్ళీ పిలిచేసరికి ఆమె దగ్గరికి వెళ్ళి బుట్ట దింపటానికి సాయం చేశాడు రాముడు. ఆవిడ సిద్ధ యువతిగా గుర్తించాడు. ఆమె నియమనిష్టలతో ఉన్న ఆవిడ సిద్ధులచే పంచభూతాలచే గౌరవించబడుతోందని తెలుస్తుంది. అమ్మా ఎవరు నీవు, ఎలా ఉన్నారు అని అంటే నేను ఉన్నాను కాబట్టే నిన్ను సేవిస్తున్నానయ్యా అంది. ఆవిడ చిన్న వయసులో ఒక ఆశ్రమంలో మాతంగమణి శిష్యుడికి సేవలు చేసేది. ఋషి యజ్ఞవాటికలను శుభ్రపరిచి పళ్ళు పువ్వులు తెచ్చేది. అలా ఆవిడ సేవ చేసిన కొంతకాలానికి మాతంగమణి శిష్యుడు శబరిని పిలిచి, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నీకు ఒక పని అప్పచెప్పి వెళ్తున్నాను, నా సమయం అయిపోయింది, రామలక్ష్మణులు ఇప్పుడు చిత్రకూటంలో ఉన్నారు, వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి, ఇది ఒక గురువుగా నిన్ను కోరుతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆవిడ ఆ రోజు నుంచి రోజు తేనె పువ్వులు పళ్ళు సేకరించి రాముడి కోసం నిరాశ చెందకుండా గురుభక్తితో 13 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉంది. రామలక్ష్మణులు రాగానే సపర్యలు చేసింది. భక్తి పారవస్యంతో ఆనందాశ్రువులతో రామపాదాలను కడిగింది. రామా రామా అంటూ ఇద్దరినీ ఆసనం మీద కూర్చోబెట్టింది. ఆవిడ నిరంతరం రామనామ జపం తప్ప ఏమీ తెలియదు ఆమెకు. గురువాకు వేదవాకుగా చేసి అలా ఎదురు చూసింది. అక్కడ పక్షులు కూడా రామనామం చెప్తున్నాయి. గురువు అనుగ్రహంతో భగవంతుని దర్శనం దొరికింది ఆమెకి. రాముడు సీత దుఃఖం మర్చాడు. ఆమెను చూసి నా కోసం వచ్చాడని శబరి ఆనందపడిపోయింది. మనసు ఉంది కదా అని నిన్ను నింపుకున్నాను అంది. మధుర ఫలాలను ఇచ్చింది. నువ్వు నాకు కొత్త అనిపించటం లేదు రామా, బహుశా నా ప్రాణాలన్నీ ఎప్పుడో నీ అందే ఉంచాను, అందుకే నాకు అలా అనిపిస్తుందేమో అంది. రాముడు శబరి తల నిమిరి ముగ్గుబుట్టలా ఉంది, ఏకులా అయిపోయింది అంటే ఆవిడంది, నీ ఆత్మ వాకిట ముగ్గు వేయటం కోసం ఇది ఇలా ముగ్గు అయ్యింది అంది. ప్రభు నీ స్నేహం అనే నూనె వేసి ఈ ఏకును వత్తిలా వెలిగించు అంది. నీ తీవ్రమైన దయతో గూటికి చేరిపోతుంది అంటే రాముడు నవ్వి, నీ మాటల్లో దివ్యార్థాల్లా ఉన్నాయి, నా గురువు దయ వల్ల 2 మాటలు రామా అని నేర్చుకున్నానయ్యా అంది. వేదముల్లో మాటలు, అందుకనే అలా పిలిచాను అంది. నీ తపోవిధులకు ఏమీ ఆటంకాలు లేవు కదా అన్నాడు రాముడు. కామక్రోధాలు నీ దగ్గరికి రావటం లేదు కదా, ఆహార నియమాలకు భంగం కలగటం లేదు కదా, ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నావా, గురుసేవలో కృతకృత్యురాలు అయ్యావా? ఇలాగ అడిగితే ఆవిడ అంది, భగవంతుడి దయవల్ల గురువు దయవల్ల కృతకృత్యురాలనయ్యాను, నీ దర్శనం అయ్యింది, అదే చాలు అని ఒక్కటే సమాధానం చెప్పింది. ఆమె నివేదన సమర్పణలో ఆవిడ ఏంటో తెలిసింది రాముడికి. ఈ శబరి మనసుకి ఆయన కరిగిపోయాడు. చాలా విన్నాను మీ గురువు గారి గురించి, నాకు చెప్పి చూపిస్తావా అని అడిగాడు. అనేసరికి పొంగిపోయి అన్ని వివరంగా చూపించింది. పంపా సరోవరం గురువుగారి పూజా స్థలం. అప్పుడు ఆయన పూజ చేసిన ఆ పూలు వాడలేదు రామా, దివ్యకాంతులతో ఉంటాయంది. ఇది సప్తసాగర తీర్థం. ఉపవాసం చేసినప్పుడు సప్త సముద్రాల్లో స్నానం చేయటానికి వృద్ధాప్యం అడ్డు వచ్చిన వల్ల సప్త సముద్రాలు ఇక్కడికే వచ్చేసాయంది. కొన్ని ఇంకా తడి పొడిగా ఉన్న వస్త్రాలు వారి శరీర స్పర్శతో ఉన్నాయి, అందుకే ఇంకా తడిగా ఉన్నాయంది. అవన్నీ చూసి రాముడు చాలా సంతోషించి, మీ గురువు గారు చాలా గొప్పవారన్నాడు. రామా, నువ్వు నాకు అనుమతిస్తే మా గురువుగారు వెళ్ళిన చోటకే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాను అంటే ఆయన అంగీకరించాడు. అగ్ని రగుల్చుకుని ఆహుతయింది.
ఒక దివ్య రథం వచ్చి అందులో అద్భుతమైన యువతిగా ఎక్కి వెళ్ళిపోయింది. వెనకద్దాలు చూస్తే ఆవిడ తద్వనం అంటే కేనోపనిషత్తులోంచి తీసుకోబడింది. సప్త సముద్రాలు అని చూపించింది. అంటే ఎక్కడో ఉంది అనుకున్నవన్నీ ఇక్కడే మన ముందే ఉంటాయి. పుష్పాలు అవి జ్ఞాన పుష్పాలు. ఆరని బట్టలు అంటే విమర్శకి చలించరు అని. రామలక్ష్మణులు అక్కడ స్నానం చేశారు. రాముడికి దిగులు కొంత తగ్గింది. లక్ష్మణ, ఆవిడ ఎంత మన కోసం ఆరాటపడిందో కదా అన్నాడు. శబరిలో భగవంతుడిని చూడాలనే ఆర్తి ఎలా ఉండాలో చూపించింది. రామనామ విశిష్టతని తెలియచేసింది. సాక్షాత్తు పరమాత్మ ఆమె కోసం వచ్చాడు. రామపాదాల స్పర్శతో మోక్షం పొందింది. శబరిని మనకి ఒక జ్ఞానిగా పరిచయం చేశాడు వాల్మీకి. పితృదేవతలకి తర్పణాలు ఇచ్చారు రామలక్ష్మణులు. మనకి మిత్రలాభం లభించబోతుంది లక్ష్మణ అన్నాడు రాముడు. ఇద్దరు పంపా నది పక్క నుంచి వెళ్తున్నారు. మాతంగ సరస్సు కనిపించింది. అక్కడ తీరం అంతా నెమళ్ళు, మామిడి చెట్లు, అనేక ఫలాల చెట్లు, సంపంగి చెట్లు, ఋషిముఖ పర్వతం సమీపించారు. అక్కడంతా అద్భుతంగా ఉంది. అరణ్యకాండలో శబరి శూర్పణఖ ఇద్దరు స్త్రీల గురించి తెలుసుకున్నాం. శబరి ప్రేమ స్వరూపం, శూర్పణఖ కామస్వరూపం. శబరి శాంతి స్వరూపం, శూర్పణఖ క్రోధ స్వరూపం. శబరి రాముడిని దర్శించి పూజించి తరించి మోక్షం పొందింది. శూర్పణఖ కామించి వైరం క్రోధం పెంచుకుంది. అరణ్యకాండ మోక్షకాండ సాధన, అరణ్యకాండ మోక్షకాండ సాధనాకాండ. 75 సర్గలు, 2734 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. విరాధుడు కబంధుడు ఇద్దరు రాక్షసుల గురించి తెలుసుకున్నాం. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క ఆశ్రమాన్ని చూపించారు. విరాధుడు శరభంగ ఆశ్రమాన్ని, కబంధుడు శబరి ఆశ్రమాన్ని చూపించి రాముడికి మంచి చేశారు. మనందరం కూడా విరాధుడు కబంధుడులాగా శాపగ్రస్తులమే. రాముడే మనకి ముక్తిని ప్రసాదించాలి. రాముడి మీద తపంతో సాధన ద్వారా శాప విమోచనం పొందాలి మనం. రాముడికి జాతి భేదం లేదు, ఆయనకు అందరూ సమానమే. సీత మాయలేడిని కోరి లక్ష్మణుడిని అవమానించి భర్తకు దూరమైంది. భగవంతుడికి భాగవతుడికి అపచారం చేసింది. రావణాసురుడు మనసైతే సీత ఆత్మ, రాముడు భగవంతుడు, లక్ష్మణుడు భాగవతుడు. జటాయువు మోక్షం కోరలేదు, స్వధర్మం చేశాడు. స్వామి మోక్షం ఇచ్చాడు. శబరి గురువాక్కు మీద నిలబడింది. శబరి గురువాకు మీద నిలబడి మోక్షం పొందింది. అనేక కష్టాలు, కన్నీళ్లు, ప్రేమలు చూసాం అరణ్యకాండలో. సీతారాముల వియోగం ఎంతో బాధాకరంగా ఉంది. వారిని కలిపేవాడి కోసం ఎదురు చూస్తున్నాం. రాముడు లక్ష్మణుడు ఎన్నో కోణాలను చూసాం. అన్ని తెలిసిన అయోనిజ సీతమ్మలో లోక కళ్యాణార్థం రావణుడితో వెళ్లి రావణ సంహారానికి సిద్ధం చేసింది. గురుభక్తి, రామనామ గొప్పతనం తెలుసుకున్నాం. అసలైన గురువు శివ దర్శనం చేసుకోబోతున్నాం. అరణ్యకాండ విన్నా చదివినా శరీరానికి ఉండే రాజస తామస గుణాలు నశించిపోతాయి. మానసికంగా రాముడితో ప్రయాణిస్తున్నాం. అత్యద్భుతంగా నడుస్తోంది మన నడక. మనలో రాముణ్ణి నింపుకుంటే రాక్షస సంపద పోయి దైవీ సంపదతో నిండిపోతుంది మన మనసంతా. జై శ్రీరామ్. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మొత్తం మీద ఇది రివిజన్ కూడా చెప్పేశావు, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే లేపాక్షి గురించి ఇక్కడే మన జటాయువు మరణించింది అంటాం. మనం లేపాక్షి అని ఇప్పుడు ఏదైతే పిలుచుకుంటున్నామో నంది బొమ్మ ఉంటుంది, అక్కడ నిజానికి లే పక్షి అన్నట్ట ఆ రాముడు వచ్చి అదే లేపాక్షి అయింది అంటారు. అది రామబంధు రాబంధు అయిందని మీకు నేను చెప్పాను కదా. ఇది మనకి సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి దగ్గర ఉంటుంది. ఇక్కడ పాపనాశేశ్వర అక్కడ వీరభద్రస్వామి, యాక్చువల్గా వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. అంటే శివుడికి ఉగ్రరూపం అక్కడ. తర్వాత భద్రకాళి అమ్మవారు, వాళ్ళిద్దరూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది ఆ గుడి. జస్ట్ 2 నిమిషాలు చెప్తాను ఆ గుడి గురించి. మన గుడిలో కనుక వెళ్తే అక్కడ లోపల ఏమీ లేపాక్షికి సంబంధించింది ఉండదు. అక్కడ వీరభద్రేశ్వర స్వామి ఆలయము, భద్రకాళి అమ్మవారు ఇద్దరు ఉంటారు లోపల. పక్కనేమో ఒక సీతమ్మ వారి పాదం ఉంటుంది బయట, గుడి బయట పెద్ద పాదం, అందులోంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. అది ఒకటి ఉంటుంది. తర్వాత అక్కడ పైకప్పుల మీదంతా రంగుల ఎప్పుడో వేసిన చిత్రాలు ఉంటాయి. మెయిన్ మనకి లేపాక్షి అంటే ఏంటంటే ఒక 7 పడగలున్న పెద్ద పాము, అందులో శివలింగం కనబడుతూ ఉంటుంది. అది చాలా అక్కడ చూడాల్సింది. తర్వాత అక్కడ ఒక మండపం ఉంటుంది, అందులో ఒక 70 స్తంభాలు ఉంటాయి, 70 పిల్లర్స్ ఉంటాయి.
అందులో ఒక్క స్తంభం మాత్రం ఇలా తేలుతూ ఉంటుంది, అంటే కిందకి టచ్ అవ్వదు, అది నేలకి టచ్ అవ్వదు. మనం అడుగు నుంచి ఒక పేపర్ పెడితే అది వెళ్ళిపోతుంటుంది. అది మధ్యలో అది ఎలా వేలాడుతోందో అనేది ఎవరికి తెలియని సైన్స్ అది. తర్వాత ఇంకా అక్కడ పక్కన ఒక కళ్యాణ మండపం ఉంటుంది, అది సగం చెక్కి వదిలేశారు. తర్వాత అక్కడ రాతితో చేసిన గొలుసులు ఉంటాయి, నిజంగా మామూలు గొలుసుల్లాగే ఉంటాయి. అది తర్వాత పక్కన కొండ ఉంది, కొంచెం గుడి నుంచి బయటకు వస్తే అదే జటాయు మోక్షధామ్ అంటారు, అక్కడే జటాయు మోక్షం పొందాడు అని. అక్కడ ఒక కొండ చిన్న మెట్లు ఉన్నాయి, ఒక 100 మెట్లు ఎక్కితే అక్కడ జటాయు ఒక బొమ్మ అది పెట్టారు. మెయిన్ ఏంటంటే మన ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటేనే ఒక ఏకశిలా నంది ఉంటుంది, ఒక్క శిలతో ఒకటే గ్రానైట్తో చెక్కిన నంది. లోపల ఉన్న నాగలింగం వైపు ఫేస్ చేసి ఉంటుంది. మెళ్ళు పెద్ద గంట, మనకు లేపాక్షి పుస్తకాల మీద కూడా ఇదివరకు ఉండే. ఆయన ఆభరణాలు అద్భుతంగా ఉంటాయి. ఇది లేపాక్షికి సంబంధించింది, ఇది లే పక్షి, అది మనకి సంబంధించి, అంటే దీనికి సంబంధించింది కాబట్టి చెప్పాను. అది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వీక్ క్లాస్ లేదమ్మా, నెక్స్ట్ వీక్ మంగళవారం క్లాస్ లేదు, ఆ పై వారం మనం కలుసుకుందాం, అంటే 12, 13, 14 ఏదో అవుతుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ క్లాస్ లేదు. ఈ ఏమైనా డౌట్స్ ఉంటే అరణ్యకాండలో అడగండి. ఇప్పుడు ఏది మీకు ఏమైనా నచ్చితే దాని గురించి చెప్పండి, లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒకసారి మనకి మనసుని టచ్ చేస్తుంది, అలాగా ఏదైనా నచ్చిందంటే చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. చాలా బాగుందమ్మా. శబరిది చాలా హత్తుకుపోయిందమ్మా, చాలా బాగుందమ్మా. ఆవిడ రాముడు అడిగిన క్వశ్చన్స్ కి ఆవిడ ఇచ్చిన సమాధానం నిజంగా చాలా విశేషంగా ఉందమ్మా, చాలా బాగుంది. క్లాస్ మాత్రం అసలు అంత భక్తి భావం ఎలా ఉంది అన్నది ప్రస్ఫుటంగా ఇలా కనిపించినట్టు అయిందమ్మా, చాలా బాగుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. శబరి ఆవిడ అంతేనండి, ఆవిడ పాత్ర అంత అద్భుతమైంది. నిజంగా ఆవిడ నిరీక్షణ 13 సంవత్సరాలు అన్నది ఆవిడ చేసింది ఎంత విశేషం అమ్మా. గురుభక్తి అది చెప్పడం కూడా 2 అక్షరాలు. మాతంగ ముని శిష్యుడు కూడా రామ అని ఒక్కటే ఇస్తారమ్మా మంత్రం, ఇదే చెయ్యి అంటారు, ఇంకేమీ లేదమ్మా. దాంతో అంటే గురు విశ్వాసం కూడా ఎక్కడ సడలకంట అంత ఆవిడ విశ్వాసం అన్నది ఎంతలాగా వెంటనే చాలా బాగుందమ్మా. అదే గురువు యొక్క అనుగ్రహం లభించిందా అని అడిగితే వెంటనే ఆయన దర్శనం అయిపోయాక ఇంకా అనుగ్రహం అదే కదమ్మా. చాలా చాలా బాగుందమ్మా. అయ్యి తర్వాత మళ్ళీ అరణ్యకాండలో పాత్రలు విశ్లేషించడం కూడా చాలానమ్మా, చాలా బాగుందమ్మా. ఈ రోజు మాత్రం క్లాసు ధన్యవాదాలమ్మా. ఈ రోజు భగవద్గీత కూడా అమ్మ దీనికి పూర్తిగా లింక్ అయి ఉంటుందమ్మా, అదేంటో తెలియదు. నేను ఎన్నిసార్లు అనుకున్నాను, సరిగ్గా అక్కడ చెప్పారు, మళ్ళీ ఇక్కడ వచ్చింది. రాస్తా ఉంటే ఇంకా అలాగే అనిపించింది. అంత అవయవాల్లో అంటే ఆ నిగ్రహం. మళ్ళీ మీరు శూర్పణఖని శబరి విశ్లేషణ చెప్పారు కదా, అప్పుడు చెప్పినప్పుడు కూడా అంతే కదా, మనలోని ఆ నిగ్రహం లేకే కదమ్మా. ఇప్పుడు శూర్పణఖ అంత చెడ్డ అవ్వకపోవచ్చు, మనం శబరి అంత మంచి అవ్వకపోవచ్చు, మధ్యలో ఉన్నాం కదా, ఇటు అటు ఊగుతా చాలా అదే ఎలాగా మనం దాన్ని సరి చేసుకోవాలా అన్నది వీళ్ళిద్దరూ సరిపోతుందమ్మా. అటొకళ్ళు తూకం మీద అటొకళ్ళని పెట్టుకుని మధ్యలో మనం ఉంటే మన మనసును అక్కడ తీసుకెళ్తే అప్పుడు కంట్రోల్ జాగ్రత్త వస్తుందమ్మా. ఇవాళ అసలు మరీ కనెక్టింగ్ గా అనిపించింది భగవద్గీత అని రామాయణం 2 ఈ రోజు. పైగా మనం ఏమో ఏజ్ కూర్చి ఏం పెట్టుకోలేదు, అనంతట సహజంగా వస్తుంది అట్లా. అదే అమ్మాయి, మీ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్. అలాంటి మంచి బుక్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. మాకు తెలియదు కానీ మా అందరి తరపున కృతజ్ఞతలు చెప్పండి. యాక్చువల్లీ వైజాగ్ లేదు, పని మీద వచ్చారు, తను అక్కడే ఉన్నారు, రేణుక. చెప్పండి అమ్మా. తప్పకుండా ఎంత మంచి ఆలోచన అమ్మా, అలాగా చేయగలిగారు. అంటే కోరిక ఉంటుంది కదా, కానీ దాన్ని
పుస్తకావిష్కరణ వరకు తీసుకురాగలిగారు కాబట్టి నిజంగా చాలా అదేనండి పాపం. కష్టపడి కళ్ళు ఉంటారండి. తీసుకుని అందులో టైప్ చేసి చాలా అది మామూలుగా కాదు, తెలుగులో మన మహాభారతం రాయటం కూడా చాలా కష్టం అమ్మ. చాలా లెంది ఇది కదా, అసలు ఆవిడ చాలా ఒక జీవిత లక్ష్యం కింద పెట్టుకుని చేసి చాలా చేశారు. బాగా. అదే అమ్మా, చదవాలని ఉందమ్మా మా అందరికీ కూడా. తప్పకుండా నేను అది తననే అడుగుతాను, దొరికే అవకాశం మీ గ్రూప్ లో. మళ్ళీ మా అందరికీ కూడా మీ నోటి నుంచి వినాలి. కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాను. అంతే అమ్మా. ఏమంటాయి, మీరేం తక్కువ కాదు. లేదండి, నాకు అలా ఏమి అంత అదే నేను అనుకుంటున్నాను. రామాయణం మన ఎన్ని ఎంతమందితో మనం కలిసి మనం చెయ్యబోతామో, మన కళ్ళ ముందు కనిపిస్తోంది. అది ఎన్ని పుస్తకాలు మనం ఒక్కసారి ఓపెన్ చేయబోతామో ఆ రోజు కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను నేను. అది తొందరగా జరగాలని రాముడిని ప్రార్థిస్తున్నాను. మనకు ఆ శక్తి వాళ్ళ ఆంజనేయ స్వామి మీరు అలాగా రాయమంటూ మాకేంటంటే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అమ్మా. చాలా అంటే ఇప్పుడు స్టోరీ అంటే తెలుస్తుంది, కొన్ని చాలా ముఖ్యం మనం అన్వయించుకునే ఉంటాయి కదమ్మా మీరు చెప్పినప్పుడు. అవి రాసుకున్న వాళ్ళని ఏంటంటే మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఒక రివిజన్, మన మళ్ళీ సరి చేసుకోవటానికి ఒక అవకాశం అలా అనిపిస్తుంది. మళ్ళీ చదువుతున్నప్పుడు మీరు అలా రాయమంటాం, ఏమీ రాకపోయినా రాయటం మొదలు పెట్టాం కదమ్మా, అందుకని ఆపట్లేదు, రాస్తున్నాం. రాయిస్తాడమ్మా, అంతే. అదొక రామనామం రాసినట్టే. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమి రాని నాతో చెప్పించట్లా, అంతే. అది కూడా మీరేం చెప్తున్నారు అందులోంచి కొంచెం తీయటానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతే అమ్మా. మేము ఈ రోజు నాకు చాలా బాధేసిందండి. మీ క్లాస్ ఒక్కసారి వినగలుగుతున్నాము, ఒక 3-4 సార్లు వింటే గాని ఇదంతా ఎక్కదు. అయ్యో రికార్డింగ్ లేకుండా పోతోంది, అది ఉంటే బాగుండు అని నాకు రాస్తున్నంతసేపు అయ్యో ఒక్కసారి అయిపోతుంది అనిపిస్తోంది. అది అరణ్యకాండ కంక్లూజన్ చెప్పినప్పుడు ఎన్నో పాయింట్స్ ఒక్కొక్క సెకండ్ లో మీరు చెప్పేస్తుంటే అయ్యో దొరికిపోతున్నాయి అమృత వాక్యాలు అన్నట్టు బాధ అనిపించిందండి. తీపి అమ్మ, రామాయణంలో ఎంత తీయగా ఉంటుందో చెప్పలేనంత తీపి. ఎంత మనం ఆస్వాదిస్తే అంత మన అదృష్టం. అంతే. మీకు రేణుక గారికి అభినందనలు అమ్మా. చాలా చక్కగా మీరు చెప్పడం, మాకు రాయడం అన్నది చాలా అదృష్టం. అసలు ఎంత చక్కగా ఆవిడ ప్రిపేర్ చేశారు, అదంతా ఎంత కష్టపడి ఉంటారో అసలు. చాలా బాగా రాశారు. మీరు బుక్ చూపిస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎంత అదృష్టవంతురాలా మీరు చెప్పడం, అసలు ఆమె రాయడం, అదంతా అసలు కళ్ళ ముందు తలుచుకుంటుంటేనే ఆ ఫొటోస్ అవి చూసి చాలా ఆనందించాం. చాలా బాగుందమ్మా, మీకు అభినందనలు, మీకు ఆమెకి ఇద్దరికి. ఈరోజు రామాయణం చాలా బాగుందమ్మా. ఈ శబరి ఆర్తితో రాముని, ఆ శబరి ఆర్తిని రాముడు అలా తలుచుకుంటూ ఉంటుంటారంటే అసలు ఆ పదం అసలు మాకు ఒళ్ళంతా జల్లరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజంతా అంత బాగుంది. ప్రశ్నలు అడగడం, చెప్పడం, సమాధానాలు. నాకు రామ 2 అక్షరాలు తప్ప ఇంకేమీ రాదు అని చెప్పడం, అన్ని నెలలు ఆమె వెయిట్ చేయడం రాముడి కోసం, ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండటం, చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది నాకు ఈరోజు అయితే. చాలా ధన్యవాదాలమ్మా, చాలా బాగుంది. నమస్తే అమ్మా. మొన్న మిస్ అయ్యారని చాలా బాధగా ఉంది. అమృతవల్లి నోటి నుంచి వెలువడ్డ అమృత ధారలు ఇంకా ఏమేమి సృష్టించబడతాయో అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. చాలా వెయిట్ చేస్తాం. ఇంకా ఇలా అన్ని వెలువడాలి, అందరి చేతులతో, నోరు ద్వారా రాయించాలా, మీ చేత చెప్పించి ఇవన్నీ జరగాలని ఆశిస్తున్నాం. హలో అమ్మా, నమస్కారాలమ్మా. నిజంగా ఈరోజు ఆర్తి అన్న దానికి పూర్తి విలువ నాకు అర్థమైందమ్మా. మనకు మామూలుగా ఉంటే చాలదు, ఆర్తి మనలో రావాలి పూర్తిగా. శబరి మీరు చెప్పిన దాన్ని విన్న తర్వాత ఇంకా అసలు అది ఏంటో మాటలు కూడా రావట్లేదమ్మా. నిజంగా ఈ రోజు నాకు అసలు ఇక్కడ వినే పరిస్థితి కూడా లేదు, వెళ్ళలేకపోతానేమో అనుకున్నాను. కానీ నా ఆర్తికి భగవంతుడు మాత్రం ఎక్కడా లోటు లేకుండా నిజంగా వినేలా చేశాడమ్మా. అది నాకు చాలా ఆనందం అయింది. ఇది మిస్ అయితే నిజంగా ఎలా ఉన్నా అనిపించేసిందమ్మా. నిజంగా మీరు చెప్పి విధానం గానమ్మా, ఆ భగవంతుడు మీ నోటి ద్వారా ఎలా ఇప్పిస్తున్నాడు మా అందరి హృదయాల్లో అలా ఉండిపోతుందమ్మా. అది మాత్రం నిజంగా చెప్పగలనమ్మా.
నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా. రామనామం యొక్క అది ఇంక వదలాలి. మీరు ఇందాక అన్నారు చూడండమ్మా, తీపిది ఆస్వాదిస్తున్న కొలది అలా, అది విని కొలది వినాలని ఉంటుంది, చూసి కొలది చూడాలి, నామం అనుకునే కొలది అనాలని అనిపిస్తుందమ్మా. నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా. మీకు మరీ మరీ ధన్యవాదాలు. అందులోని మీరు ఈ రోజు పుస్తకావిష్కరణ చదివిన తర్వాత మాకు ఎంత ఆనందం అనిపించిందో. మీరు రాయమన్నది ఎందుక అన్న దాని విలువ కూడా ఇప్పుడు గుర్తించామమ్మా. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. రామాయణం మనం ఎన్నో ప్రతులు ఒక్కసారి చక్కగా అందరం కలిసి చేసుకుందాం, అదొక పెద్ద పండగలాగా. తప్పకుండానమ్మా. బద్రి గారికి కూడా చాలా ధన్యవాదాలు, మా అందరికి తెలిసిలా పెట్టినందుకు కూడా అమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. సరే, అమ్మా ఇక్కడ మనోరాలు వచ్చింది, ఇప్పుడే తలుపు తీస్తే గది వచ్చి ఎందుకు నువ్వు అంత హ్యాపీగా నవ్వుతున్నావు అంటుంది. అంటే నాకు అప్పుడు అర్థమైంది, నా మొహం అంత అలాగ వెలిగిపోతా ఉంది అంటే రాముడి గురించి తెలుసుకుంటున్నాను అందుకుని అంటే వచ్చి అడుగుతుంది ఎందుకు నీ ఫేస్ అంత హ్యాపీగా ఉంది అని. మనకి తెలియకుండా ఎంత ఆనందాన్ని నింపేస్తాడు ఆయనే. అవునమ్మా, అందుకనే. సరే, శోభా గారు చెప్పింది చాలా నిజమ్మా. ఎందుకంటే మీ క్లాసు స్టార్ట్ అవుతున్నట్టుంటేనే మాకు ఒక ఉల్లాసంగా, అదొక రకమైన ఆనందం అన్నమాట. ఎంతో సంతోషంగా లాగేతో అంటా చూసి చిన్నపిల్లలకి ఎందుకుంటూ వస్తుంటారు, అట్లాగా బుక్స్ పెట్టుకుని అలాగా ఎంతో అదొక చెప్పలేనంత ఆనందం అది. నేను చెప్పలేను. వాళ్ళ ఇంట్లో మనవరాలు పసిపిల్లలు కదా, దేవుళ్ళతో సమానం, వాళ్ళకి తెలిసిపోతుంది మన మొహంలో మార్పు. సంతోషం వస్తే వెంటనే చెప్పేస్తారు చూడండి ఎలా పనికి ఫస్ట్. సుభా గారు చెప్తుంటే అనిపించింది నిజమే కదా, ప్రతిసారి క్లాసు సిద్ధం చేసుకునేటప్పుడు బుక్స్ అన్నీను ఆ మనసంతా అదే ఉల్లాసంతో అలా వచ్చి కూర్చుంటాము. ఎంత చక్కగా ఉంది నా భావం అంతా ఆమె చెప్పారు. చాలా బాగుందమ్మా. ఎవరైనా ఏమైనా చెప్పాలమ్మా? అరణ్యకాండ గురించి మీ భావనలు ఏంటి? మీరు అరణ్యకాండలో నేర్చుకున్నారు అలాగా ప్రతిదీ దాని గురించి చక్కగా రాయండి. అంటే ఒక లెసన్ లాగా కాదు, మీ మనసుకి ఏం నచ్చిందో అలాగా. ఎందుకంటే ఒక కాండ అయిపోయి ఇంకో కాండకు వెళుతున్నాము అంటే ఇందులోంచి మనం ఏమి నేర్చుకున్నాము అనేది అలా ఆ విధంగా చక్కగా రాయండి. దాని గురించి ఆలోచించండి. ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇన్ని కొత్త కొత్త వచ్చాయి. రామాయణంలో చెప్పాను కదా, కొన్ని వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి, ఇంకా రావు. అలాగా మళ్ళీ ఇక్కడ వచ్చిన అరణ్యకాండలో ఇంకింతే, మళ్ళీ మన కొత్త పాత్రల్లోకి ప్రవేశిస్తాం, ఇంకా వాటితోనే ఉంటాం. భారతం అలా కాదు, భీష్ముడు మొదటి నుంచి చివరి వరకు ఉంటాడు. అలాగా అక్కడ అలా ఉండిపోతాయి, ఇక్కడ అలా ఉండరు, ఎందులోంచి అందులో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీటిలోంచి మనం ఏం నేర్చుకుంటాం, దాని వెనక అర్థం ఏంటి, పైకి కనిపించేది ఒకటి, వెనకాతల అర్థం ఉంటుంది. అది మనం కాస్త పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి ఆ విఘ్నతతో అది గ్రహించి మనం తెలుసుకుని ఇంకొకళ్ళకి చెప్పాలి. తప్పనిసరిగా మీరు నేర్చుకున్న విజ్ఞానం ఇంకొకళ్ళకి పంచండి. రామాయణం గురించి చెప్పండి, చదవండి. రాముడి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం. మీకు ఏది మనసులో ఉన్న భావాలు ప్రతిదీ ఏది అనిపిస్తాయో చక్కగా మన గ్రూప్లో షేర్ చేయండి. అందరూ చదువుతారు, ఇంకొకసారి రాముడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలియకపోతే ఒకళ్ళు చదివి అర్థం చేసుకుంటారు. అందుకని ప్లీజ్ రైట్ ఇన్ ద గ్రూప్. ఓకే, చక్కగా మనం మళ్ళీ ఈ వచ్చే వారం కాక పై వారం. స్వస్తి.